గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వెంకటేష్. నేను సివిక్ సెంటర్ ఆర్గనైజేషన్ అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ట్రెండ్స్ ఏంటివి అనేవి చూద్దాం. మొన్న ట్యూస్డే నాడు వెంకట్ సారు ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, క్రైటీరియా ఏంటి ఇవన్నీ చెప్పారు. ఇది సెకండ్ సెషన్. సెకండ్ సెషన్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ సెషన్కి చిన్న రీక్యాప్ ఇస్తాను, అంటే ఏం జరిగింది ఏంటి అనేది. మెయిన్లీ ఫస్ట్ ఏజ్ క్రైటీరియా, అంటే వయోపరిమితి ఏ రకంగా ఉంది అనేది చూద్దాం. ఇటీవలే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఒక గెజెట్ జీవో ఇచ్చారు. ఆ జీవోలో ఏంటి, 10 ఏళ్ళు పెంచుతున్నాము తెలంగాణ లో ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో 10 ఏళ్ళు పెంచుతున్నట్టు ఒక జీవో ఇచ్చారు. కానీ మీరు చూస్తే ఆ జీవో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లకి వర్తించదు. ఎందుకు అంటే 2022 కావచ్చు, గ్రూప్ 2 2022 నోటిఫికేషన్. గ్రూప్ 1 అనేది 2022లో ఇచ్చారు, 24లో ఇచ్చారు. ఈ 22లోదే 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరగబట్టి రెండోసారి క్యాన్సిల్ అయిందో మూడోసారి నోటిఫికేషన్ ఇచ్చారనమాట. సో ఈ నోటిఫికేషన్లో వయోపరిమితి ఏ రకంగా మెన్షన్ చేశారు, గ్రూప్ 2కి ఏమో 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు వయోపరిమితి అనేది ఆల్రెడీ ఉంది. గ్రూప్ 1కి ఏంటి, 18 నుంచి 44 సంవత్సరాలు ఉండేది 2022 నోటిఫికేషన్లో. కానీ ఏంటంటే 2 సంవత్సరాలు కొంచెం పాపం వాళ్ళకి ఇబ్బంది అయింది కదా, అందువల్ల 18 నుంచి 46 సంవత్సరాలు చేశారు 2024 నోటిఫికేషన్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి, వచ్చే నోటిఫికేషన్లో 2026, 27లో వచ్చే నోటిఫికేషన్లో 18 నుంచి 44 ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 1కి మనకి వయోపరిమితి ఎంత ఉంటుంది, 18 నుంచి 44 ఉంటుంది. ఆల్రెడీ గ్రూప్ 2కి ఎలాగో 18 నుంచి 44 ఉంది. అది మొదటిది. రెండోది స్థానికత. అంటే సార్ నాకు ఇక్కడ లోకల్ ఎక్కడ అవుతాను, నాకు ఏ జోన్ లోకల్ అవుతుంది అంటే, స్థానికత అంటే ఏంటి అంటే, ఒక విద్యార్థి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది వాళ్ళ స్థానిక జోన్ అవుతుంది, స్థానిక జిల్లా అవుతుంది, స్థానిక మల్టీ జోన్ అవుతుంది. సార్ ఒకవేళ నేను అన్ని సంవత్సరాలు ఒక దగ్గర చదవలేదు, కేవలం ఫస్ట్ క్లాస్ నుంచి 3rd క్లాస్ వరకు ఏమో వరంగల్లో చదివాను, మళ్ళీ 4th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏమో హైదరాబాద్లో చదివాను అని అనుకుందాం. అప్పుడేంటి, ఎక్కడేమో 3 సంవత్సరాలు, ఎక్కడేమో 4 సంవత్సరాలు. ఎక్కడ ఎక్కువ చదివారు, హైదరాబాద్ అంటే చార్మినార్ జోన్లో ఎక్కువ చదివారు. అందువల్ల ఏంటంటే మీది చార్మినార్ జోన్ అవుతుంది. అదేనా, ఈ కరెక్ట్ వరుసగా 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అది మీ స్థానిక జిల్లా, స్థానిక జోన్, స్థానిక మల్టీ జోన్ అవుతుంది. ఒకవేళ కానీ వరుసగా కానీ చదవకుండా మధ్యలో ఏదైనా ఖాళీలు ఏర్పడితే ఎక్కడైతే మీరు ఎక్కువ సంవత్సరాలు చదివారో అది మీ స్థానిక జోన్, స్థానిక జిల్లా అవుతుంది. ఇంకొంతమంది నా దగ్గరికి వచ్చేది అడిగేది ఏంటంటే, సార్ చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళే 10వ క్లాస్లోనే స్కూల్కి వెళ్ళా, మరి ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు నాకు ఎలా సార్ అంటే, 10వ క్లాస్ ఏ జిల్లాలో ఉంది, మళ్ళీ అదే విధంగా మొదటిగా ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఏ జిల్లాలో మీ స్థానిక నివాసం ఉంది అని చూస్తారు. అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి. నేను ఆ సమయంలో మా జిల్లాలో ఉన్నాను, నేను ఆ సమయంలో మా జోన్లో ఉన్నాను అని రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది 3వ ఆప్షన్. మొదటి ఆప్షన్ ఏంటి, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మీరు ఒకే జిల్లాలో చదివి ఉండాలి. రెండోది ఏంటి, ఒకవేళ వరుసగా 7 సంవత్సరాలు కానీ మీరు చదవకపోతే ఎక్కడైతే ఎక్కువ సంవత్సరాలు చదివారో అది మీ లోకల్ జోన్ అవుతుంది. ఒకవేళ సార్ అసలు నేను ఎక్కడ అసలు స్కూల్లోనే చదవలేదు అంటే, స్థానిక నివాసం ఎక్కడైతే అక్కడ మీ లోకల్ జోన్, మీ లోకల్ జిల్లా అవుతుంది. అర్థమైందా? మనల్ని చూస్తే ఆంధ్ర కూడా డిసెంబర్ 2025లో ఇదే విధంగా తీసుకొచ్చింది. ముందంతా ఏముండేది, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెడితే నేను ఒక ఎంబీఓ గారితో మాట్లాడుతున్నా, ఏంటి సార్ ఏ విధంగా ఉన్నాయి సార్, మన డిఎస్సి అయింది కదా, ఏ విధంగా ఉన్నాయి సార్ అని. వాళ్ళు కొన్ని చెప్పారు. ఏంటి అంటే, కొంతమంది ఏమో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ చదివారంట.
మళ్ళీ అక్కడికి వెళ్ళేమో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివారంట. అంటే అర్థం ఏంటి, వాళ్ళు ఎక్కడ లోకల్ అవుతారు, అక్కడ కూడా లోకల్ అవుతారు. ఇలాంటివి ఇంకా నడుస్తూ ఉన్నాయి. అందువల్ల ఏమైంది, ఇప్పుడు 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అక్కడే వాళ్ళు స్థానిక నివాసం, అక్కడే వాళ్ళు స్థానికత కలిగి ఉంటారు. అదేనా, ఇది రెండోది. మూడోది, సార్ తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది అంటే, మొదటిగా మీరు సంతోషించాల్సింది ఇంటర్వ్యూ అనేది లేదు. ఇంటర్వ్యూ అనేది లేదు. రెండోది ఏంటి అంటే నెగటివ్ మార్కింగ్ లేదు. ఇంటర్వ్యూ అనేది లేదు, నెగటివ్ మార్కింగ్ అది. మీకు ఉన్నదంతా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, అంతే. ప్రిలిమ్స్ ఏమో అన్ని ఎంసీక్యూలు, 4 ఆప్షన్లు ఇస్తారు, ఒక ఆప్షన్ పెట్టాలి. మెయిన్స్ ఏమో మీకు ఒక క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటుంది. ఏంటిది, ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఖచ్చితంగా రాయాలి. దీంట్లో కేవలం 150 మార్కులకి 66 మార్కులు వస్తే చాలు, సరిపోతుంది. అంతకు మించి రావాల్సిన అవసరం లేదు. 66 అంటే 67 రావాలి, 67 వస్తే సరిపోతుంది. మిగతా పేపర్లు 6 పేపర్లు ఉంటాయి. మొదటిది ఏమో జనరల్ ఎస్సే, ఇది 150 మార్కులకి. అంటే అన్ని పేపర్లు 150 మార్కులకి, అది గుర్తుపెట్టుకోండి. అన్ని పేపర్లు, ఒక్కొక్క పేపర్ 150 మార్కులకి. అంటే 6 పేపర్లు ఉన్నాయి, అంటే 150 × 6 900 మార్కులకి మీకు పరీక్ష ఉంటుంది. ఈ 900 మార్కుల్లో లాస్ట్ టైం ఎంత వచ్చింది హైయెస్ట్, 550 వచ్చింది హైయెస్ట్. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇదే అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో కూడా ఈ సంవత్సరం హైయెస్ట్ వచ్చింది. అంటే తెలంగాణ గ్రూప్ 1లోనూ టాప్ కొట్టింది, ఏపీ గ్రూప్ 1లోనూ టాప్ కొట్టింది. సార్ ఎలా సార్ అంతలా కష్టపడింది అంటే, ఒకటే, ఎగ్జామ్ టెక్నిక్ తెలుసుకుంది. ఎగ్జామ్ టెక్నిక్ తెలుసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ అయినా క్రాక్ చేయొచ్చు, ఎన్ని ఎగ్జామ్లు అయినా క్రాక్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అమ్మాయి ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. అర్థమైందా? అది ఎగ్జామ్ టెక్నిక్ తెలిస్తే సరిపోతుంది, అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి పేపర్ ఏమో జనరల్ ఎస్సే, రెండో పేపర్ ఏమో చరిత్ర, సంస్కృతి మరియు జియోగ్రఫీ. ఇది రెండో పేపర్. రెండో పేపర్లో ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఏమని, 2 సెక్షన్లు ఏమో 3 సెక్షన్లు ఉంటాయి, ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క సబ్జెక్టు. మొదటి సెక్షన్ ఏమో భారతదేశ చరిత్ర గురించి ఇస్తే, రెండో సెక్షన్లో ఏమో తెలంగాణ చరిత్ర సంస్కృతి గురించి ఇస్తే, మూడో సెక్షన్లో ఏమో భారతదేశ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఈ 2 కలిపిస్తారు. ఈ 3 సెక్షన్లు కలిపితే ఒక పేపర్. అర్థమైందా? అదేవిధంగా మూడో పేపర్ రాజ్యాంగం, పరిపాలన, సామాజిక సమస్యలు మరియు ఎథిక్స్. ఇవన్నీ కూడా మూడో పేపర్లోనే ఉన్నాయి. అంటే మొదటి సెక్షన్ ఏమో సమాజానికి సంబంధించి, రెండో సెక్షన్ ఏమో రాజ్యాంగానికి సంబంధించి, మూడో సెక్షన్ ఏమో పరిపాలన మరియు ఎథిక్స్కి సంబంధించి, ఇలా 3 సెక్షన్లు ఉంటాయి. అదేవిధంగా నాలుగో పేపర్ ఆర్థిక వ్యవస్థ గురించి ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థ నా సబ్జెక్టే. ఇది భారతదేశానికి సంబంధించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఉంటుంది. దీంట్లో మొదటి సెక్షన్ ఏమో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి, రెండో సెక్షన్ ఏమో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి, మూడో సెక్షన్ ఏంటి సార్ అంటే ఈ ఆర్థిక వృద్ధి వల్ల జరిగే నష్టాలు అన్నమాట. అంటే పర్యావరణానికి సంబంధించి ఉంటుందన్నమాట. పర్యావరణానికి సంబంధించి మూడో సెక్షన్ ఉంటుంది. ఇది నాలుగో పేపర్. ఐదో పేపర్ సైన్స్, టెక్నాలజీ మరియు డిఐ, డేటా ఇంటర్ప్రిటేషన్ అనమాట, అంటే మ్యాథ్స్. మొదటి సెక్షన్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ, కొన్ని బేసిక్ కాన్సెప్ట్లు ఉంటాయి. రెండవది ఏమో బయాలజీకి సంబంధించి కాన్సెప్ట్ ఉంటాయి. మూడోది ఏమో పర్యావరణానికి సంబంధించి, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి ఉంటాయి. ఆరోది
తెలంగాణ ఉద్యమం. ఇక్కడ మీకు చెప్పాల్సినవి 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, ఇటీవల 2 కమిటీలు అనేవి 2025లో 2 కమిటీలు అనేవి స్థాపించారు. ఏంటిది? మొదటిది ఏంటి? శాంతకుమారి గారి కమిటీ. శాంతకుమారి గారు ఏం చెప్పారు? ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆల్రెడీ లెక్క ఎప్పుడో ఇచ్చేశారు. రెండోది వచ్చేసరికి బాలకృష్ణారెడ్డి గారి కమిటీ. ఈ బాలకృష్ణారెడ్డి గారి కమిటీ ఏం చేసింది? సిలబస్ ఏదైనా మార్చాలా వద్దా అనే దాని మీద వేస్తే వీళ్ళు కూడా వీళ్ళ నివేదికనే సమర్పించేశారు. ఎప్పుడు? ఇటీవల జరిగిన శాసన సమావేశాల్లో ఆ నివేదిక అనేది ఇచ్చేశారు. ఈ నివేదిక ప్రకారం జరుగుతున్న అంటే చర్చిస్తున్న అంశాలు ఏంటి అంటే, మొదటిది, మీ ఆనందాన్ని లాగేసుకోవడానికి నెగిటివ్ మార్కింగ్ తీసేసే ఉద్దేశంలో ఉన్నారు. అది మొదటిది. రెండోది, మీకు ఇక్కడ డిఐ డేటా ఇన్విటేషన్ పేపర్ ఉందా? మ్యాథ్స్, ఎవరికైనా మ్యాథ్స్ అంటే భయం ఉంటే ఇది తీసేసే అవకాశం ఉంటుంది. ఇది తీసేసే అవకాశం ఉంటుంది. మూడోది, ఏదైతే ఇది పర్యావరణం ఉందో ఈ పర్యావరణానికి సంబంధించి 5వ పేపర్లో యాడ్ చేసి 4వ పేపర్ అంతా కూడా ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇచ్చే అవకాశం ఉంది. నాలుగోది, ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఆవిర్భావ దశ అంటే 3వ సెక్షన్లో ఏదైతే పొలిటికల్ పార్టీలు అంటే రాజకీయ పార్టీలకు సంబంధించి ఉందో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సిలబస్ తగ్గించేసి కమిటీల గురించి ఆంథనీ కమిటీ, మళ్ళీ సుశీల్ కుమార్ షిండే కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, ఇలాంటి కమిటీలు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అర్థమవుతుందా? ఇవి జరిగే మార్పులు అన్నమాట. వచ్చే మార్పులు ఈ రకంగా ఉండవచ్చు. కానీ మీరేం చేస్తారు? ఎప్పటి వరకు అయితే నోటిఫికేషన్ రాదో అప్పటి వరకు ఉన్న సిలబస్ తోనే ప్రిపేర్ అవుతారు. ఎందుకు సార్ మరి అప్పుడు నష్టపోవం అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏంటి అంటే 2023లో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ముందంతా 3 నెలల ముందు ఏం చెప్పారు? సిలబస్ మారిపోతుంది, ప్యాటర్న్ మారిపోతుంది, ప్రిలిమ్స్ లో ఉన్న సిలబస్ మెయిన్స్ లో ఉండదు, పూర్తిగా మార్చేసాడని చెప్పి ఒక జియో ఒక డ్రాఫ్ట్ సర్క్యులేట్ చేశారు. అందరూ టెలిగ్రాములు అంతా కూడా అదే సర్క్యులేషన్ లో ఉంది. కానీ 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ సమయానికి ఏం చేశాడు? మేము ఇంకా మార్చలేదు, ఇంకా మాకు సమయం పడుతుంది, ముందు నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ ఈసారి వెళ్ళిపోతామని చెప్పాడు. అప్పుడు ఏమైంది? ఎవరైతే స్టూడెంట్స్ మార్పు జరిగిన సిలబస్ ని ప్రిపేర్ అయ్యారు వాళ్ళందరూ కూడా కొంత నష్టపోయారు. ఎందుకు? కొత్త సిలబస్ ప్రకారం ప్రిపేర్ అయ్యారు, పాత సిలబస్ అనేది వాళ్ళు రాయలేకపోయారు అనమాట. అది ఆ విధంగా జరగకుండా ఉండాలి అంటే మీరు ఉన్న సిలబస్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ సిలబస్ లో మార్పులు ఏమైనా జరిగితే సిలబస్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అనంతకోటి బ్రహ్మాండం మొత్తం ఇచ్చారు మీకు. దాంట్లో ఇంకా సిలబస్ అనేది పెంచడానికి ఏమి ఉండదు. అక్కడ సిలబస్ తగ్గిస్తే తగ్గిస్తారు అంతే. అర్థమైందా? మీరు ఎందుకు చెప్తున్నాను అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షతో పోల్చుకుంటే ఒక ఆప్షన్ సబ్జెక్ట్ ఒక్కడే పక్కన పెట్టేస్తే తెలంగాణ గ్రూప్ 1 యొక్క సిలబస్ అనేది ఎక్కువ. అదవుతున్నా? తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 కావచ్చు, వీటి సిలబస్ ఎక్కువ సివిల్ సర్వీసెస్ పరీక్షతో పోల్చుకుంటే. ఎందుకు సార్ అంత పెద్ద మాట అనేసారు అంటే మీరు ఒకటే పట్టించుకోండి. సివిల్ సర్వీసెస్ పరీక్షలో అంతర్జాతీయ దృక్పథాన్ని చదువుతాము, జాతీయ దృక్పథాన్ని చదువుతాం అంతే. కానీ స్టేట్ పరీక్షలో అంతర్జాతీయ దృక్పథాన్ని చదవాలి, జాతీయ దృక్పథాన్ని చదవాలి, రాష్ట్ర దృక్పథాన్ని కూడా చదవాలి. అంటే కొంత ఎక్కువ చదవాలన్నమాట. అందుకే ఈ విధంగా నేను చెప్పింది. అర్థమైందా? ఇది తర్వాతది 3 చూసాం. ఒకటేమో వయోపరిమితి, స్థానికత, ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ఈ 3 కూడా చూసాం. ఈ రోజు మన అసలైన టాపిక్ ఏంటి అంటే ట్రెండ్స్ అన్నమాట. అసలు ట్రెండ్స్ అంటే ఏంటి? నాకు ఒక పరీక్ష జరిగింది, ఒక పరీక్ష జరిగితే నాకు ఒక 150 ప్రశ్నలు వచ్చాయి. దాంట్లో నాకు ఇంకొక పరీక్ష జరిగింది కొన్నాళ్ళ తర్వాత, ఎక్కడ 150 ప్రశ్నలు వచ్చాయి. ఇంకొక పరీక్ష జరిగింది ఇంకొన్నాళ్ళ తర్వాత, ఎక్కడ 150 ప్రశ్నలు వచ్చాయి. అంటే 3 పరీక్షలు గ్రూప్ 1 తీసుకున్నాం. 2022, 2023, 2024 అయింది. అవునా? 3 సార్లు మీకు పరీక్ష జరిగినప్పుడు మీ దగ్గర ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి? 450 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 450 ప్రశ్నలు కానీ మీరు ఒక్కసారి అనలైజ్ చేస్తే మీకు ఏ అంశాల మీద ఎక్కువ ప్రశ్న ఇచ్చాడో తెలీదా? తెలుస్తుంది. ఎప్పుడైతే మీకు అది తెలిసిందో ఏమవుతుంది? ఆ అంశాలపై మీరు దృష్టి ఎక్కువ పెడతారు. ఆ రకంగా పెట్టినప్పుడు మీకు సమయం అనేది సరిపోతుంది,
అందులోనూ ఏవైతే ఇంపార్టెంట్ కాని అంశాలు ఉంటాయో ఆ ఇంపార్టెంట్ కాని అంశాలన్నీ మీరు తీసి పక్కన పెడతారు. అవునా కదా? అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ట్రెండ్ అనమాట. ఇది ట్రెండ్ అంటే కొన్నాళ్ళుగా ఒక ఏదైతే ధోరణి వాళ్ళు అవలంబిస్తున్నారో అదే ధోరణిలో వచ్చే పరీక్షలో కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అలా అంటే, మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలో అయినా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయినా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయినా, ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అయినా ఒక ఎగ్జామినర్ మనకి పరిపాలన అంశాలు ఎంతవరకు తెలుసు అని పరీక్షిస్తాడు తప్ప మన మీద శాడిజం చూపెట్టడానికి ప్రశ్నలేని అడగడు. అంటే ఎప్పుడైతే పరిపాలనా పరమైన అంశాలు పరీక్షించాలని అనుకుంటాడో ప్రాథమిక హక్కులే యూపీఎస్సీలోనూ ప్రాథమిక హక్కుల గురించి అడుగుతాడు, ఏపీ గ్రూప్ 1 లోనూ ప్రాథమిక హక్కుల గురించి అడుగుతాడు, తెలంగాణ గ్రూప్ 1 లోనూ ప్రాథమిక హక్కుల గురించి అడుగుతాడు. 1950లోనూ ప్రాథమిక హక్కుల గురించి అడిగాడు, 1980లోనూ ప్రాథమిక హక్కుల గురించి అడిగాడు, 2000లోనూ ప్రాథమిక హక్కుల గురించి అడిగాడు, ఇప్పుడు కూడా అదే అడుగుతాడు. ఎందుకు? పరిపాలనా పరంగా అవే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. అంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది, ఒక స్థిరత్వం ఉంటుంది, అడిగే ప్రశ్నల్లో ఒక స్థిరత్వం ఉంటుంది. ఆ స్థిరత్వాన్ని మనం గమనించగానే చేస్తే మన ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ ట్రెండ్స్ అనాలిసిస్ అనే సెషన్ మీకు అర్థమైందా? మనకి జరిగిందే ఒక గ్రూప్ 1 ఎగ్జామ్. దాంట్లో మనం ఏం ట్రెండ్స్ చూస్తాం సార్ అంటే, మనకు ఒకటే జరిగింది. పక్కనున్న మన సిస్టర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ చూడండి 4 జరిగాయి. మళ్ళీ యూపీఎస్సీ చూడండి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది. అంటే యూపీఎస్సీలో గత 3 సంవత్సరాలు ఏ రకంగా ప్రశ్నలు అడిగారు, ఆంధ్రప్రదేశ్ గత 4 నోటిఫికేషన్లోనూ ఏ రకంగా వచ్చినాయి, తెలంగాణలో 3 సార్లు అంటే 3 సార్లు ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది కదా, 3 సార్లు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఇవన్నీ కలగలుపుకుంటే మనకు ఒక సంపద రావట్లా. ఈ సంపద మనం కానీ ట్రెండ్స్ అనాలిసిస్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, మనకి కావాల్సిన అంశాలు తెలిసిపోతాయి. మొట్టమొదటిది 4 నోటిఫికేషన్లు ఇచ్చారు సార్, తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష నెక్స్ట్ ఎప్పుడు పెడతారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఇదే ప్రశ్న అందరి నోట. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని మనం కొంచెం గమనిద్దాం. దానికి ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1ది అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 యొక్క డేట్ని కొంత అనలైజ్ చేద్దాం, కొంత విశ్లేషణ చేద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1ది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో 4 నోటిఫికేషన్లు గత 10 సంవత్సరాల్లో ఇచ్చారు అంటే చాలా తొందరగా కండక్ట్ చేసినట్టే కదా. మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళు ప్రతిసారి కండక్ట్ చేసేస్తున్నారు, చాలా మంచి విషయం అనుకుంటాం. కానీ చూడండి 81, 92, 169, 78 మహా అయితే 400 పోస్టులకు ఇచ్చారు 4 నోటిఫికేషన్లు కలిపి. మన వాళ్ళు ఎంత ఇచ్చారు, 563 పోస్టులు ఇచ్చారు. అవునా, 563 పోస్టులు ఇచ్చారు. కానీ నేను ఇదే మంచిది అంటాను. ఎందుకంటే మీకు ఇక్కడ ఒక అవకాశమే ఉంటుంది, ఇక్కడ 4 అవకాశాలు వచ్చాయి. ఏదో అవకాశంలో మనకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా లేదా? అందువల్ల నేను ఇది మంచిది అంటాను. ఎప్పుడైనా ఇచ్చే పోస్టులు తక్కువ. ఈసారి కూడా 91 పోస్టులు ఇచ్చారు వాళ్ళకి, ఏపీ వాళ్ళకి. కానీ ఈ 91 పోస్టులుగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు. 5వ నోటిఫికేషన్ అదవుతుందా? అందువల్ల నేను ఇది మంచిది అంటాను. దీంట్లోనే ఒక్కసారి 4 నోటిఫికేషన్ ఇచ్చారంటే తొందరగా 5వ నోటిఫికేషన్ కంప్లీట్ అయి ఉంటుంది కదా. ఒక్కసారి చూద్దాం. 2026లో నోటిఫికేషన్ ఇచ్చారు డిసెంబర్లో. ప్రిలిమ్స్ ఎప్పుడు జరిగింది, మేలో జరిగింది. అంటే 5 నెలల సమయం ఇచ్చారు. ఇక్కడి నుంచి మెయిన్స్ ఎప్పుడు జరిగింది, ఆగస్టులో జరిగింది. అంటే జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 నెలల సమయం ఇచ్చాడు. అవునా? ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత సమయం పట్టింది, 8 నెలలు పట్టింది 2016లో. మళ్ళీ తుది జాబితా ఎప్పుడు ఇచ్చాడు, 2018 ఏప్రిల్. అంటే కేవలం 16 నెలల్లోనే నోటిఫికేషన్ అనేది పూర్తి చేశాడు. అవునా కదా. తర్వాత 2018 నోటిఫికేషన్ ఇది ఇప్పటికీ కూడా కొంత కాంట్రవర్సీలో ఉంది. 2018 నోటిఫికేషన్ తీసుకుంటే డిసెంబర్లోనే ఇచ్చాడు. ఇది అందులోనూ అందరూ కూడా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకేమో నోటిఫికేషన్ ఇచ్చి ప్రిపేర్ అవ్వమని చెప్పాడు. ఎప్పుడైంది, మేలో అయింది. మళ్ళీ మెయిన్స్ ఎప్పుడు కంప్లీట్ చేశాడు, సంవత్సరం సమయం పట్టేసింది. ఎందుకంటే కోవిడ్ అనేది వచ్చింది కాబట్టి. పూర్తిగా ఎప్పుడు కంప్లీట్ అయింది, 2022, ఒక 4 సంవత్సరాలు పట్టేసింది. తర్వాత 2022 నోటిఫికేషన్ సెప్టెంబర్లో వచ్చింది. ఎప్పటికి, జనవరికి.
అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక 3 నెలలు ప్రిలిమ్స్ పరీక్ష. మెయిన్స్ పరీక్షకి జనవరి నుంచి జూన్కి 5 నెలలు ఇచ్చాడు. అంటే 3+5 ఎంతో 8 నెలలు ఇచ్చాడు. ఇది తుది ఫలితాలు ఎప్పుడు ఇచ్చాడు? ఆగస్ట్ 2023. అంటే ఖచ్చితంగా సంవత్సరం అంటే సంవత్సరంలో పూర్తి చేసిన ఏకైక నోటిఫికేషన్ జంట రాష్ట్రాల్లో, ఇరు రాష్ట్రాల్లో కలిపి ఒకే ఒక్క నోటిఫికేషన్ ఒకే సంవత్సరంలో కంప్లీట్ చేసింది ఏంటిది? 2022 ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 నోటిఫికేషన్. 2023 తీసుకుందాం. డిసెంబర్లో ఇస్తే తుది ఫలితం ఎప్పుడు ఇచ్చారు? మొన్న జనవరిలో ఇచ్చారు. అంటే ఇది కూడా 3 ఏళ్ళు పట్టేసింది. మీరు ఒక్కసారి ఇక్కడ గమనిస్తే ఒక ట్రెండ్ తెలుస్తుంది మీకు. ఏంటి? 2016, 2022 కేవలం 12 నుంచి 16 నెలల్లో కంప్లీట్ చేస్తారు. చాలా మంచి సమయం ఇది. ఈ రెండు కూడా ఎలక్షన్ జరిగినాయా? లేదు, జరగలేదు. 16లోనే ఎలక్షన్ లేవు, 2022లోనే ఎలక్షన్ లేవు. అవునా? అంటే ఎలక్షన్లు లేని సమయంలో చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. 19లో ఎలక్షన్ ఉంది, బలైపోయింది. 23లో ఎలక్షన్ ఉంది, బలైపోయింది. అవునా కదా? అంటే ఈ 2 నోటిఫికేషన్లు ఎలక్షన్కి బలైన నోటిఫికేషన్. ఇప్పుడు తెలంగాణకు వచ్చేద్దాం. తెలంగాణ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. మీకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కనీసం 3 నుంచి 5 నెలలు ప్రిలిమ్స్కి ఇస్తే మెయిన్స్కి కూడా 3 నుంచి 5 నెలలు ఇస్తారు. అంటే కనీసం ప్రిలిమ్స్కి 3 నెలలు, మెయిన్స్కి 3 నెలలు మీరు వేసుకోవచ్చా? అది మీరు పక్కన పెట్టుకోవాలి. తర్వాత తెలంగాణ గ్రూప్ 1 చూస్తే మొదటిసారిగా గ్రూప్ 1 ఇచ్చిందేమో ఏప్రిల్ 2022 నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు? అక్టోబర్లో. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 5 నెలల తర్వాత మీకు ప్రిలిమ్స్ పరీక్ష పెట్టాడు. తర్వాత మళ్ళీ జూన్లో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఇది పక్కన పెట్టద్దు, ఈ రెండోసారి వల్ల ఉపయోగం ఏం లేదు. 3వ నుంచి చూద్దాం. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడు పెట్టాడు? 2024లో. ఫిబ్రవరి నుంచి మార్చి, ఏప్రిల్, మే, జూన్ అంటే 4 నెలలు పట్టింది. 3.5 నెలలు, 4 నెలలు పట్టింది. మీరందరూ కూడా ప్రశ్నలు రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్స్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోతుందో ఒక 50 నిమిషాలు తర్వాత 10 నిమిషాలు మీ దగ్గర ప్రశ్న అనేది నేను తీసుకుంటా. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాడు. ఎప్పుడైతే జూన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అంటే 4 నెలలు ఉన్నట్టు. మొదటిసారి నోటిఫికేషన్ ఇచ్చేప్పుడేమో 5 నెలలు ఉంది, రెండోసారి ఏమో కనీసం. ఎందుకంటే అప్పటికే 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అవును కదా? అప్పుడు కూడా 4 సంవత్సరాలు 8 నెలలు ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడి నుంచి అక్టోబర్కి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలు ఇచ్చాడు. అంటే అదే విధానంలో కొనసాగిందా? ఆంధ్రప్రదేశ్లో ఏ విధానంలో వెళ్ళిందో తెలంగాణలో కూడా ఇంచుమించు అదే విధానంలో వెళ్ళిందా లేదా? అది మనం గమనించాలి. ఇప్పుడు మొత్తం కేసులన్నీ అయిపోయినాయి, వాళ్ళందరూ చక్కగా జాబులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫిబ్రవరిని మొత్తం కేసులన్నీ కూడా అయిపోయి చక్కగా జాబులు చేసుకుంటున్నారు. ఎంత? ఒక 2 సంవత్సరాలు పట్టింది. 24, 25, 26. అది అర్థమైందా? అంటే మీకేంటి? కనీసం నోటిఫికేషన్ నుంచి ప్రిలిమ్స్ కనీసం 3 నెలలు ఉంటుంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి కనీసం 3 నెలలు ఉంటుంది. కానీ అది రెండోసారి ఇచ్చారు కాబట్టి 3 నెలలు ఉంది. మనకేంటి? ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్సే అతి ముఖ్యమైంది. 6 సబ్జెక్టులు ఉన్నాయి. అదే ఆఖరి స్టేజీ కూడా. అంటే మనకి 3 నెలల నుంచి 5 నెలలు సమయం అనేది ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అదవుతుందా? అంటే మీరేంటి ఈ రోజు ప్రిపరేషన్ మొదలు పెడితే ఒక 8 నెలలేమో క్లాసులకి, ఇంకొక సంవత్సరం ఏమో నోటిఫికేషన్కి. అంటే 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా మీరు గ్రూప్ 1 పరీక్ష మీద కూర్చుంటే మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది మనకి తెలిసిన మొదటి ట్రెండ్. తర్వాత రెండోది, ఏ రకమైన ప్రశ్నలు వచ్చాయి అనేది చూద్దాం. మనకి ప్రిలిమ్స్ పరీక్షలో ఇవే. మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఇదే సిలబస్ గ్రూప్ 2లో పేపర్ 1 అన్నమాట. అంటే గ్రూప్ 1 స్థాయిలో మీరు ప్రిపేర్ అయితే గ్రూప్ 2లో మొత్తం కూడా మీరు ప్రిపేర్ అయినట్టే. ఎందుకంటే 2 కూడా 75% కలుస్తుంది అనమాట సిలబస్. అదవుతుందా? అంటే గ్రూప్ 1 స్థాయిలో ప్రిపేర్ అయితే గ్రూప్ 2లో ప్రతి టాపిక్. ఇంకొక మంచి విషయం ఏంటంటే గ్రూప్ 1లో పేపర్ 6 తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో, తెలంగాణ ఉద్యమంలో ఏదైతే సిలబస్ మీకు ఇచ్చారో అదే సిలబస్ యాజ్ ఇట్ ఈజ్ మీకు తెలంగాణ గ్రూప్ 2లో ఒత్తు హల్లు తేడా లేకుండా ఇచ్చాడు సిలబస్. అర్థమైందా? అంటే ఆ రకంగా మనం ట్రెండ్ అనేది చూడొచ్చు. అదే ఏ రకంగా మనకి హెల్ప్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ పరీక్ష 3 సార్లు జరిగింది.
ఈ 3 సార్లు జరిగిన మనం తీసుకోగలిగిన ఒక మంచి విషయం ఏదైనా ఉంటే దాని నుంచి ఒక రకమైన ట్రెండ్స్ వచ్చాయి. అదొక్కటి మాత్రమే మనం తీసుకోగలిగిన ఒక మంచి విషయం. విద్యార్థుల భవిష్యత్తు పాడవడం పక్కన పెడితే అదవుతుందా. ఇది ఇప్పుడు డైరెక్ట్ కీవర్డ్ ప్రశ్నలు చూడండి. డైరెక్ట్ కీవర్డ్ ప్రశ్నలు ఏంటి? 34, 35, 32 అంటే 30 నుంచి 35 ప్రశ్నలు మాత్రమే డైరెక్ట్ గా. భారతదేశ రాజధాని ఏది? ఢిల్లీ. అంటే అది కీవర్డ్ ప్రశ్న అనమాట. ఒక పదమే ఉంటుంది దానికి ఆన్సర్. అలాంటి ప్రశ్నలు ఎన్ని అడిగాడు? 150లో 30 అంటే చాలా తక్కువ అడిగినట్టు. అదే కిందకి వెళ్ళే కొద్దీ చూడండి, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్ 6 అడిగాడు. అంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది అనమాట ఆన్సర్ అంతే. తర్వాత 4 స్టేట్మెంట్ క్వశ్చన్ 17 అడిగాడు. మళ్ళీ మ్యాచింగ్ అనేది 24 అడిగాడు. 4 స్టేట్మెంట్ మ్యాచింగ్ అంటే అర్థం ఏంటి? 4 స్టేట్మెంట్లో 4 అంశాలు అడిగినట్టేనా? అడిగినట్టే. మ్యాచింగ్ లోను 4 ఇస్తాడు, ABCD అని. అంటే 4 అంశాలు అడిగినట్టేనా? అంటే అర్థం ఏంటి? ఇదివరకటి కాలంలాగా మీకు ఒక ప్రశ్నలో ఒక అంశం మాత్రమే కాదు, ఒక ప్రశ్నలో 3 నుంచి 4 అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే మీకు ప్రిలిమ్స్ పరీక్షలో 150 ప్రశ్నలు అంటే 150 ప్రశ్నలే కాదు, ఒక 300 నుంచి 400 అంశాల మీద మిమ్మల్ని పరీక్షించే అవకాశం ఉంటుంది. అందువల్లే ఎప్పుడైనా సరే ఈ రకమైన ప్రశ్నలు వైవిధ్యం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మీ టఫ్నెస్ అనేది పెరిగిపోతుంది పేపర్లో. ఇక్కడ చూడండి 2023లో కూడా 2023లో కూడా అదే రకంగా 4 స్టేట్మెంట్ ప్రశ్న 17 అడిగాడు. ఏంటి? మ్యాచింగ్ ఏమో 16 అడిగాడు. అదే రకంగా ఇక్కడ కూడా అడిగాడు. ఇక్కడ 4 స్టేట్మెంట్ 27 అడిగాడు. మీరు చూడండి 2022 పేపర్లో అన్ని రకాల ప్రశ్నలు అడిగాడు. ఈవెన్ ఏంటి పేర్స్ కూడా అడిగాడు. మిగతా పరీక్షల్లో ఇక్కడ కూడా 2 తప్ప మిగతావన్నీ అడిగాడు. ఇక్కడ కూడా అదే విధంగా అడిగాడు. దీంట్లో చూస్తే మీరు 2024 పేపర్లో 4 స్టేట్మెంట్ ప్రశ్నలు 27 అడిగాడు. అంటే అర్థం ఏంటి? 2024 పేపర్ అన్నిటికంటే పెద్ద పేపర్ అని మనం అనుకోవచ్చు, అవునా కదా? ఎందుకంటే అన్నిటికంటే 4 స్టేట్మెంట్ క్వశ్చన్ చాలా పెద్దవి. అర్థమైందా? అంటే ఈ రకంగా చూస్తే మీకు ఏంటి అర్థం? 150 ప్రశ్నలు ఇచ్చారు అంటే 150 అంశాలు మాత్రమే ఇవ్వరు. 150 ప్రశ్నలు ఇచ్చారంటే 300 నుంచి 400 అంశాల పైన మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే టఫ్నెస్ అనేది ఇదివరకులా చాలా తక్కువ లేదు. ఇదివరకు చూస్తే మీరు గ్రూప్ 2 చూసినా మనకి గ్రూప్ అయింది 2017లో అయినా 2016-17 దాంట్లో 150 ప్రశ్నల్లో 130 ప్రశ్నలు కేవలం డైరెక్ట్ కీవర్డ్ ప్రశ్నలే అడిగాడు. అంటే ఎంత సులువుగా అడుగుంటారు చూడండి. ఇప్పుడేంటి? కష్టతరం అయిపోయింది. కష్టతరం ఎందుకైంది? ఎందుకు అంటే మీకు ఎక్కడి నుంచో అంశాలు అడుగుతున్నాడు అని కాదు, అడిగే అంశాలే ఎక్కువ అడుగుతున్నాడు అని. మీకు ఒక పుస్తకం నుంచే అన్ని అంశాలు అడుగుతాడు, అన్ని ప్రశ్నలు అడుగుతాడు, కానీ అడిగే ప్రశ్నల్లో ఎక్కువ అంశాలు అనేవి టచ్ చేస్తున్నాడు అని మీకు తెలియాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత పేపర్ వారీగా ఏ రకంగా ప్రిలిమ్స్ లో అవును కదా, ఆ 13 టాపిక్లను ఏ టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్న అడుగుతున్నాడు. మనకి సాధారణంగా పోటీ పరీక్షలు అంటే 4 చదువుతాం, 4 స్తంభాలాట: పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ. అంతేనా? ఈ 4 స్తంభాలలోనే చట్టంలోనే ఉంటాం మనం. కానీ ఇక్కడ చూడండి, దాని ఏమంటారు, మీకు ఒక జ్ఞానబలి వెలిగే అంశం ఏంటంటే 2022లో ఏ రకాల దీని యొక్క ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి? సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, 25 ప్రశ్నలు అడిగాడు. మరియు తర్వాత మ్యాథ్స్ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? పోనీ 2023లో చూద్దాం. 21 ప్రశ్నలు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి అడిగితే 20 ప్రశ్నలు మ్యాథ్స్ నుంచి అడిగాడు. పోనీ 2024 చూద్దాం. పోనీ 2024 ప్రశ్న అడిగితే 25 ప్రశ్నలు అడిగాడు. అంటే ఏంటి? మీకు ఈ 4 సబ్జెక్టుల కంటే కూడా ఏవి ఎక్కువ అడుగుతున్నాడు? సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు, మ్యాథ్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇది మీరు గమనించి కేవలం ఆ 4 స్తంభాలనే కాకుండా పక్కనున్న ఇటుకలను కూడా చూడాలి. అర్థమైందా? ఈ రెండింటిని కూడా పట్టించుకోవాలి. వీటితో పాటు తెలంగాణ సమాజానికి సంబంధించి అడుగుతున్నాడు, తెలంగాణ రాష్ట్ర విధానాలకు సంబంధించి అడుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? అందులోను
తెలంగాణ రాష్ట్ర భౌగోళిక శాస్త్రం కూడా ఉంది. అంటే అర్థం జాగ్రఫీ కూడా ఉంది. అర్థం ఏంటి? ప్రిలిమ్స్ పరీక్షలో అందరూ అనుకునేది ఏంటంటే కేవలం భారతదేశ అంశాలు మాత్రమే ఉంటాయి, తెలంగాణ అంశాలు నేను మెయిన్స్ లో చూసుకుంటాను అని అనుకుంటారు. కాదు, అది తప్పుడు విధానం. ఎందుకంటే ప్రిలిమ్స్ పరీక్షలో కూడా తెలంగాణకు సంబంధించి విధానాలే ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి సామాజిక సమస్యలే ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి సాహిత్య అంశాలే ఉన్నాయి, తెలంగాణకు సంబంధించి భౌగోళిక అంశాలే ఉన్నాయి కూడా అడుగుతున్నాడు. అర్థమైందా? అంటే మీరు భారతదేశానికి సంబంధించే కాదు ప్రిలిమ్స్ పరీక్ష కల్లా తెలంగాణకి సంబంధించి కూడా అన్ని అంశాలు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండు అంశాలు మనకి దీని నుంచి తెలుస్తున్నాయి. మొదటిది ఏంటి? కేవలం 4 స్తంభాలు ఆట కాకుండా దాని నుంచి బయటకు వచ్చి ఈ మ్యాథ్స్ ఒకటి సైన్స్ ఒకటి రెండు కూడా ఎక్కువ చదువుకోవాలి. అది కానీ బాగా చదివాము అంటే మీకు స్కోరింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 150 మార్కులకి 90 మార్కులు వస్తే మీరు మెయిన్స్కి వెళ్ళిపోయినట్టే. ఎందువల్లంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కి ఒక పోస్ట్ కి 50 మందిని తీశారు. ఎలా సార్ చెప్పారు అంటే 563 పోస్టులకి 28,000 మంది రాశారు. అంటే ఒక పోస్ట్ కి 50 మందిని తీశారు. 1:50 రేషియో. మీరు 1:50 రేషియోలో ఉండాలి అంటే మీకు 90 మార్కులు వస్తే చాలు. అప్పుడు 90 ఎందుకుంది? నెగటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి. ఒకవేళ నెగటివ్ మార్కింగ్ కానీ వస్తే ఒక 10 నుంచి 20 మార్కులు కట్ ఆఫ్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇది ప్రిలిమ్స్ పరీక్ష సంబంధించి 2 విషయాలు మనం నేర్చుకోదగినవి. ఇప్పుడు ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ఏ రకమైన ప్రశ్నలను ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి అని మనం తెలుసుకున్నాం. కరెంట్ అఫైర్స్ ఏది దొరకనే కరెంట్ అఫైర్స్ అని చదివేస్తూ ఉంటారు. కానీ కరెంట్ అఫైర్స్ కి చదవడానికి ఒక విధానం ఉంది గ్రూప్ 1 లో. ఒక్కసారి చెప్తాను చూడండి. గ్రూప్ 1 లో కరెంట్ అఫైర్స్ చదివే విధానం ఏంటి అంటే మీకు ఈ రోజు న్యూస్ పేపర్లో అమెరికా ఇరాన్ యుద్ధం అని చెప్పి ఇచ్చాడు. అమెరికా ఇరాన్ యుద్ధం అని చెప్పిస్తే అది కరెంట్ అఫైర్స్ కాదు, అది కేవలం న్యూస్ మాత్రమే. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఈ న్యూస్ నుంచి ఏదైతే మీకు పరీక్ష ఆధారంగా మీకు ఉంటాయో ఆ అంశాలని కరెంట్ అఫైర్స్ అంటారు. ఆధారిత అంశాలు ఇవి కరెంట్ అఫైర్స్. మీరు ప్రతి చదువుకుంటూ వెళ్ళక్కర్లేదు, ఏదైతే అవసరమో అది మాత్రమే చదువుతారు. సార్ ఏ రకంగా నాకు తెలుస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిందే చెప్తాను. ఏంటి? అమెరికా ఇరాన్ యుద్ధం అదేంటిది? న్యూస్. దాంట్లో బాంబుల దాడి వల్ల హోర్ముజ్ జలసంధిని మూసేశారు. ఇది న్యూస్. మనకు తెలుసుకోవాల్సింది ఏంటి? బాంబులు ఏం బాంబులు కాదు. ఏంటి అంటే ఈ హోర్ముజ్ జలసంధి ఎక్కడుంది అండ్ ఈ హోర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల మన ఎగుమతులు దిగుమతులు ఏ రకంగా తగ్గిపోయాయి, ఈ హోర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల గల్ఫ్ దేశాలతో మన వాణిజ్యం ఏ రకంగా తగ్గిపోయింది, ఇవన్నీ మీకు పరీక్షలో అడిగే అంశాలు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్. అమెరికా ఇరాన్ యుద్ధం కరెంట్ అఫైర్స్ కాదు. అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల మీకు ఏదో ఒక పరీక్ష ఆధారిత అంశాలు అనేవి మీకు అక్కడ కలిగి ఉంటాయి. అమెరికా ఇరాన్ యుద్ధం జరుగుతుంది, మీకేంటి? ఇరాన్ అనేది ఎక్కువ వార్తల్లో ఉంది. ఏం చేస్తాడు? ఇరాన్ చుట్టుపక్కల దేశాలు ఏంటివి అని అడుగుతాడు అంతే. అదే హోర్ముజ్ జలసంధి ఉంది, హోర్ముజ్ చుట్టుపక్కల దేశాలు ఏంటి? హోర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల భారతదేశ ఎగుమతులు దిగుమతులు ఏ రకంగా నష్టపోయాయి, హోర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల గల్ఫ్ దేశాలతో మన వాణిజ్యం ఏ రకంగా దెబ్బతింది, మన హోర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల మన షిప్పులు ఏవైతే ఉన్నాయో ఆ షిప్పులో సిబ్బంది ఏ రకంగా ఇరుక్కుపోయారు, ఆ సిబ్బందిని కాపాడిన దేశం ఏంటిది? అదవుతుందా? ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతాడు. ఇవన్నీ ఏంటి? కరెంట్ అఫైర్స్ అనమాట. న్యూస్ కాదు ఇంపార్టెంట్, న్యూస్ నుంచి తీసుకునే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్. ఒక్కసారి చూద్దాం ఏ రకంగా అడుగుతారు అనేది. ఇక్కడ చూడండి, కామన్వెల్త్ క్రీడల్లో మీరు చూస్తే న్యూస్ ఏం రాస్తాడు? కామన్వెల్త్ లో వీళ్ళు గెలిచారు వాళ్ళు గెలిచారు అని రాస్తారు. కానీ అవి అడుగుతున్నాడా? ఏమడుగుతున్నాడు? ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి? అదొక అమెరికా చేయమంటున్నాడు. ఏ దేశానికి ఎన్ని పథకాలు వచ్చాయి? అవునా కదా? ఈ రకంగా మనకి ప్రశ్న అనే అడుగుతాడు. ఇదే విధంగా భారతదేశం దాని ఏమంటారు, ఒక అంతరిక్ష ఆదిత్య వెల్వన్ అనేది ప్రయోగించింది, అంతరిక్ష ప్రయోగం చేసింది.
దాంట్లో ఏం అడుగుతున్నాడు, దీనికి సంబంధించి డెప్త్ గా వెళ్ళాడు. ఏ బి అంటే 2 స్టేట్మెంట్లు అడిగాడు. అంటే ఆ మిషన్ కి సంబంధించి ఇతరితర అంశాలు అనేవి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సింగరేణి గురించి అడిగాడు. మీకు ఇక్కడేమో కేవలం ఏ ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయని అడిగితే, ఇక్కడేమో కేవలం 2 స్టేట్మెంట్లు అడిగితే సింగరేణి గురించి ఎన్ని స్టేట్మెంట్లు అడిగాడు, 3 స్టేట్మెంట్లు అడిగాడు. అంటే అర్థం ఏంటి, ఎప్పుడైతే అంశం అనేది మీకు ఎక్కువ సంబంధించింది అవుతుందో ఆ అంశం మీద డెప్త్ గా అడుగుతాడు. అంటే అంతర్జాతీయంగా ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, దాని మీద ఏ దేశానికి గొడవలు జరుగుతున్నాయి, ఏ వర్తక వాణిజ్యాలు అనేవి దెబ్బతున్నాయని అడుగుతాడు. అది పైపైన అంశం, సర్ఫేస్ లెవెల్ అంశం అది. అదే తెలంగాణలో సింగరేణి కార్మికులు అనేవి నష్టపోయారు, సింగరేణి కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ లో కొన్ని తెగలు అనేవి యురేనియం కి విరుద్ధంగా పోరాడుతున్నాయి. ఇలాంటి వాటి మీద ఏమడుగుతాడు, డెప్త్ గా వెళ్ళిపోయి 3 స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్లు. ఈ సింగరేణి కార్మికుల స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఏ విషయం మీద అయింది, ఎందుకైంది, సింగరేణి ఎంత బొగ్గు నుంచి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది, సింగరేణి అసలు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థకి ఎంత షేర్ ఉంది, ఇవన్నీ కూడా డెప్త్ గా వెళ్ళి అడిగే అవకాశం. అంటే మీకు ఒక అంశం అనేది ఎంత ముడిపడి ఉంటుందో అంత డెప్త్ గా వెళ్తాడు. ఒకవేళ అంతర్జాతీయంగా ఏదైనా గొడవతుంటే పైపైన అడుగుతాడు అంతే. అదే ప్రాథమిక హక్కులకి సంబంధించి ఏమన్నా తీర్పు వస్తే, ఇటీవల శబరిమల ఆలయంలోకి ప్రవేశించడం కోసం ఒక రాజ్యాంగ ధర్మాసనం అనేది ఏర్పడింది. ఎప్పుడైతే రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడిందో ప్రాథమిక హక్కులు అనేవి మనకి వార్తల్లో ఉంటాయి. ప్రాథమిక హక్కులు కానీ వార్తల్లో ఉన్నాయా, దానికి సంబంధించి 4 స్టేట్మెంట్ల ప్రశ్న మీకు ఖాయం. అర్థమైందా? అంటే మనకి పరీక్షలో ఏవైతే అంశాలు ముఖ్యమో ఆ అంశాలపైన డెప్త్ గా వెళ్ళిపోతాడు. ఏ అంశాలు ముఖ్యం కానివో ఆ అంశాల మీద సర్ఫేస్ గానే అడుగుతాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? తర్వాత ఇక్కడ సార్ అంతర్జాతీయ సంబంధాలు మనకు ఉంది కదా, దాని నుంచి ఎక్కువ ప్రశ్న అడిగేస్తాడు. ఏ రకమైన ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. అంతర్జాతీయ సంబంధాల్లో ఏ దేశం ఏ ర్యాంక్ వచ్చిందని అడిగాడు. చాలా డెప్త్ గా వెళ్ళాలి. ఏ దేశానికి ఏ ర్యాంక్ వచ్చింది, ఒక నివేదిక ఉంది, ఆ నివేదికలో ఏ దేశానికి ఏ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ ద్రవ్య నిధికి సంబంధించి మాత్రం 4 స్టేట్మెంట్లు ప్రశ్న అడిగాడు. ఎందుకంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది మన భారతదేశానికి కానీ పాకిస్తాన్కి కానీ ఏ దేశానికైనా ఆర్థిక పరంగా ఆదుకునే ఒక సంస్థ. అది ఆర్థిక పరమైన సంస్థ కాబట్టి దాంట్లో మన షేర్లు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి చదువుకోవాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఆర్థిక పరమైన బలమైన అంశం కాబట్టి దాని మీద 4 స్టేట్మెంట్ల ప్రశ్న అడిగాడు. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ మిమ్మల్ని అడిగే ప్రశ్నలు 3 రకాలే ఉంటాయి. అయితే ఏదైనా వ్యాధి గురించి అడుగుతాడు, లేదా ఏదైనా కొత్త సాంకేతిక గురించి అడుగుతాడు, లేదా ఉపగ్రహాల గురించి అడుగుతాడు. ఈ 3 మీదే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అయితే వ్యాధులు లేదా ఉపగ్రహాలు లేదా కొత్త సాంకేతికత, ఈ 3 మీద ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నాడు. తర్వాత పర్యావరణానికి సంబంధించి అయితే పర్యావరణ పరిరక్షక ప్రాంతాలు అనేవి అడుగుతాడు. బయోస్పియర్ రిజర్వ్స్ అంటారు. ఈ బయోస్పియర్ రిజర్వ్ల గురించి అడుగుతాడు, లేదా పర్యావరణ సంబంధ ఒప్పందాల గురించి అడుగుతాడు, లేదా పర్యావరణ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్లు ఉంటాయి. ఆ బేసిక్ కాన్సెప్ట్లు అంటే పర్యావరణ సంబంధించి చాలా ఈజీ. ఒక 4 అంశాలు చదువుకోవాలి మీరు. ఒకటి బేసిక్ కాన్సెప్ట్, పర్యావరణం అంటే ఏంటి, అసలు భూమిలో ఎటువంటి పొరలు ఉంటాయి మనల్ని కాపాడడానికి, ఎందుకు కార్బన్ ఉద్గారాలు ఎక్కువైతే మనకి మంచిది కాదు. ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్. కాలుష్యానికి ఏ రకమైన వాయువులు కారణం, ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ మనం ఖచ్చితంగా చదువుకోవాలి. దీని మీద ఎటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు మనం చేసుకున్నాము, ఈ అంతర్జాతీయ ఒప్పందాల్లో భారత్ ఏ రకంగా సహకారం అందిస్తుంది. మీరు చూస్తే భారతదేశం పర్యావరణ పరంగా 2070 నాటికి కార్బన్ రహిత దేశంగా తయారవుతుంది అని చెప్పింది. కార్బన్ న్యూట్రల్ కంట్రీగా అవుతుందని చెప్పింది. అంటే అర్థం ఏంటి, మన భారతదేశం
పర్యావరణ సంబంధంగా ఒక రకమైన కమిట్మెంట్ ఇచ్చినట్టు, అవునా కదా? ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకటి, పర్యావరణ పరిరక్షక ప్రాంతాలేంటివి? ఇది మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని అడిగే ప్రశ్న. రెండు, ఒకటేమో పర్యావరణ ఒప్పందాలేంటి, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలేంటి. రామ్సార్ సైట్లు అంటాడు, ఈ రామ్సార్ సైట్లు టైగర్ రిజర్వ్లు అంటాడు, మళ్ళీ నేషనల్ పార్క్లు అంటాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే దీని నుంచి ప్రశ్న అనేది కరెంట్ అఫైర్స్ లో ఉంటే ఖచ్చితంగా మీకు ప్రశ్న పడుతుంది. కరెంట్ అఫైర్స్ అంటే దేన్ని యాడ్ చేసేయడం కాదు, దాంట్లో ఏ రకమైన జంతువులు అనేవి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి, అది ఎన్నో టైగర్ రిజర్వ్, ఇలాంటి ప్రశ్న అనేది ఎక్కువ అడుగుతాడు. అర్థమైందా? అది మళ్ళీ ఇక్కడ చూడండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. తెలంగాణ ఏదన్నా పథకం ఉంది అంటే 4 స్టేట్మెంట్ల ప్రశ్న ఖచ్చితం. మళ్ళీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మీరు చూస్తే మే 31వ తారీఖున జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 వచ్చేసింది. 2023-24 సంబంధించి వచ్చేసింది. అంటే ఈ రిపోర్ట్ మీరు చదువుకుంటే ఇది పూర్తిగా ఇలాంటి ప్రశ్న మళ్ళీ వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఇక్కడ చూడండి, బడ్జెట్. మీకు బడ్జెట్ ఆర్థిక సర్వే లేకుండా అసలు ప్రశ్న అంటూ ఉండదు, అది గుర్తుపెట్టు. బడ్జెట్ అంటే వచ్చే సంవత్సరానికి, ఆర్థిక సర్వే అంటే ముందు సంవత్సరం ఏ విధంగా మన ఆర్థిక వ్యవస్థ ఉంది, ఈ రెండు కూడా మనకి అవసరం. తర్వాత మీకు భౌగోళిక అంశాలు అనేవి కేవలం కాన్సెప్ట్లో మాత్రమే. కాన్సెప్ట్లో కూడా ఏమడుగుతాడు, ఖనిజాలు ఏమున్నాయి, మళ్ళీ భౌగోళిక పరంగా ఇలాంటివి ఏంటి క్రింది వాటిలో సముద్ర అడుగు భాగంలోని ప్రధాన విభాగాలు ఏవి అంటే బేసిక్ కాన్సెప్ట్లు అనేవి అడుగుతున్నాడు. అదొన్న బేసిక్ కాన్సెప్ట్లు కానీ ఈ ఖనిజ నిక్షేపాలు ఏ రకంగా ఉన్నాయి, ఈ రెండింటి గురించి అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, తెలంగాణ. మళ్ళీ తెలంగాణ వచ్చిందంటే 3 స్టేట్మెంట్ల ప్రశ్న కానీ 4 స్టేట్మెంట్ల ప్రశ్న కానీ ఖచ్చితం. అందుకే తెలంగాణకు సంబంధించి ఎంత డెప్త్గా మనం చదువుకుంటే అంత మంచిది అనమాట. తర్వాత చరిత్ర మరియు సంస్కృతి, సాహిత్యం మరియు దాని వాస్తు శిల్పం, మరియు ఎవరైతే ముఖ్యమైన సాహిత్యకారులు ఉన్నారో వాళ్ళ గురించి, మరియు తెలుగు సంస్కృతి గురించి, వీటి గురించి తప్ప వేరే ప్రశ్నలు ఏవి పడవు. అదవుతున్నా సాహిత్యకారులు ఎవరు? ఇది చూడండి, రాజా రామ్మోహన్ రాయ్. ఎవరైతే మన సామాజిక సంస్కర్త ఉన్నారో వాళ్ళ గురించి అడిగారు. ఎక్కడ చూడండి, మన సంస్కృతికి సంబంధించి వాస్తు శిల్పం గురించి అడిగారు. ఇక్కడ సాహిత్యకారుల గురించి అడిగారు. ఈ ప్రశ్న తప్ప వేరే వాటి మీద పడ్డం. అంటే మీకు ఈ ప్రశ్నలు అన్ని చూసినప్పుడు ఏ టాపిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ టాపిక్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు అనేది క్లియర్ గా తెలియాలి. తర్వాత పాలిటిక్స్ సంబంధించి అందరూ పాలిటిక్స్ చాలా డెప్త్గా చదువుతారు. ఎందుకంటే చాలా ఈజీ సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే పరీక్షలో పాలిటీ అనమాట. కానీ వాడు కూడా కొంచెం ముదురు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు, నాట్, ఏది కాదు. ఇక్కడ నాట్, ఏది కాదు అంటే ఈజీ ప్రశ్న ఏమి అడగడు. ఖచ్చితంగా పాలిటీలో ఏది కాదు, ఏది సరైనది కాదు, ఇలాంటి ప్రశ్నలు అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. అర్థమైందా? అది చివరగా ఇది మ్యాథ్స్. అందరూ ఏంటంటే మ్యాథ్స్ 24 క్వశ్చన్ 25 క్వశ్చన్లు వచ్చాయని కానీ భయపడతారు. కానీ ఆ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మ్యాథ్స్ అంటే ఏదో పెద్ద పెద్ద ప్రాబ్లంలే సాల్వ్ చేయమండు. ఇక్కడ కొంత లాజికల్, కొంత ఆలోచన పరంగా కొంచెం మీరు ఆలోచించి పెట్టాల్సింది. లేదు అంటే ఈ గ్రాఫ్ చూసి పెడతారు ఆన్సర్, అంతే. ఇలాంటి ప్రశ్నలు తప్ప వేరే ఏంటి పెద్ద పెద్ద సమ్లు ట్రిగనామెట్రీ లాంటివి ఏమీ అడగడు. ఇన్ని కూడా చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతాడు. ఎక్కువ మ్యాథ్స్ అనేది మనకు ఉండదు. ఇది ప్రిలిమ్స్కి సంబంధించి. ప్రిలిమ్స్ సంబంధించి ఏంటి, మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ లోను కొన్ని ప్రముఖమైన అంశాలు ఉన్నాయి. ఆ అంశాలను మాత్రం బాగా చదువుకుంటే మీకు ప్రిలిమ్స్ ఆసానిస్తే మీరు వెళ్ళిపోతారు ముందుకు. ఇప్పుడు మెయిన్స్కి సంబంధించి చాలా ముఖ్యమైనది. సార్ మెయిన్స్కి మనకి ఒక పేపరే ఉంది కదా, 2024లో జరిగిందే ఉంది కదా, అసలు వేరే ఏ పేపర్ లేవు, మనం ట్రెండ్స్ ఎలా చూస్తాం సార్? అప్పుడే మనకేంటి ఆంధ్రప్రదేశ్ యూపీఎస్సీ రెండు కూడా సహాయం చేస్తాయి. మొదటిది జనరల్ ఎస్సే. జనరల్ ఎస్సే అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు, ఏ రకమైన ప్రశ్నలు ఇస్తారు అని. కానీ జనరల్ ఎస్సే వాడు ప్రతిసారి అనుకునేది ఒకటే, అయితే ఆర్థిక పరమైన అంశం గురించి ఒకటి అడుగుతాడు, లేదా స్త్రీల గురించి ఒకటి అడుగుతాడు, లేదా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణకు సంబంధించి
ఒక అంశం అడుగుతాడు, తెలంగాణ పర్యాటకం, ఆంధ్రప్రదేశ్ పర్యాటకం, తెలంగాణ సాంకేతిక వ్యవస్థ, రీసెంట్ గా భారత్ ఫ్యూచర్ సిటీ, వీటి గురించి జనరల్ ఎస్ఏలోనే అడుగుతాడు. సార్ ఇవి ఏపీలో అడిగినవి కదా, మరి తెలంగాణలో అడిగినవి ఎక్కడ ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి, తెలంగాణలో ఒకటి ఆర్థిక పరమైన అంశం గురించి ఖచ్చితంగా అడగాలి. తర్వాత ఇది కూడా ఏంటి, అభివృద్ధి వల్ల ఎలాంటి అసమానతలు జరుగుతున్నాయి దాని గురించి కూడా అడుగుతున్నాడు. తర్వాత ఇక్కడ చూడండి, ఎల్పిజి సంస్కరణ సరళీకరణ, ఏవైతే సంస్కరణలు ఉన్నాయో ఇది కూడా ఆర్థిక పరమైన అంశం. అంటే ఈ సెక్షన్ లోనే పూర్తిగా ఆర్థిక పరమైన అంశాలనే అడుగుతాడు. అంటే అక్కడ ఇక్కడ కూడా కొన్ని టాపిక్లు అనేవి మ్యాచ్ చేసుకుని చదువుకునే అవకాశం అనేది ఉంటుంది. రెండోది, ఇక్కడ మీరు చూస్తే ఈ 3 క్వశ్చన్లు కూడా ఏపీ దాంట్లో అడగలేదు, ఎందుకంటే వాళ్ళకి టాపిక్లు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సోషియో పొలిటికల్ అనే టాపిక్ అంటే సామాజిక రాజకీయ అంశాలు ఉన్నాయి, కానీ దాని నుంచి చాలా తక్కువ. మహిళా రిజర్వేషన్ గురించి అడిగారు అక్కడ. ఎక్కడేం అడిగారు, ఏ రకమైన విధానపర చొరవలు ఉన్నాయో అడిగారు, ఏ రకమైన రాజ్యాంగపర సంరక్షణలు ఉన్నాయో అడిగారు. ఎక్కడేం అడిగారు, గౌతమ్ బుద్ధుడి గురించి అడిగారు. ఈ రెండే అడిగారు. అంటే వీటిలో ఎక్కడ కూడా మనకి ప్రశ్న అనేవి రిపీట్ అవ్వలేదు. మూడోది తీసుకున్నాం, ఇక్కడ పునరుత్పాదక శక్తి గురించి అడిగాడు. అక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాంటి ప్రశ్న అడిగాడు. మళ్ళీ ఇక్కడ చివరిలో ఇది ఎవరో ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ గురించి అడిగాడు. ఇది అడగల అంటే ఏంటి, మొత్తం 9 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు ఒకే రకమైన ప్రశ్నలనే అడిగారు. అంటే అర్థం ఏంటి, అక్కడ కానీ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా మీరు ఒక్కొక్క ప్రశ్న మొత్తం కలిపి ఎన్ని రాయాలి, 3 రాయాలి, అవును కదా. ఈ 3 కూడా ఖచ్చితంగా రాసే విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అర్థమైందా, అది మీకు జనరల్ ఎస్ఏకి సంబంధించి. ఇప్పుడు రెండో పేపర్, మీకు ఒకటే ముందు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒకే రకమైన అంశాలు ఉంటాయి. తెలంగాణలో రెండో పేపర్ చరిత్ర, సంస్కృతి మరియు జాగ్రఫీ. ఆంధ్రప్రదేశ్లో కూడా చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ. తెలంగాణలో 3వ పేపర్ రాజ్యాంగం గురించి, ఆంధ్రప్రదేశ్లో 3వ పేపర్ రాజ్యాంగం గురించి. తెలంగాణలో 4వ పేపర్ ఆర్థిక వ్యవస్థ గురించి, ఆంధ్రప్రదేశ్లో 4వ పేపర్ ఆర్థిక వ్యవస్థ గురించి. తెలంగాణలో 5వ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో 5వ పేపర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. తెలంగాణలో 6వ పేపర్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో 6వ పేపర్ లేదు, అదే తేడా. అర్థమైందండి. అందుకే మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా కొన్ని చూసుకుంటాం మనం ట్రెండ్స్ అనాలిసిస్ లో. ఇక్కడ చూస్తే మీరు శివాజీ గురించి, సింధులోయ నాగరికత గురించి మరియు మత సంస్కరణ ఉద్యమాల గురించి 4 సార్లు వాళ్ళకి పరీక్ష జరిగితే 3 సార్లు ఈ ప్రశ్నలు అడిగాడు. అంటే అవి మనకు కూడా ఇంపార్టెంట్ అనా, మనకు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మన వాటిలో కూడా అలాంటి ప్రశ్నలు అడిగారు కాబట్టి. మళ్ళీ ఇక్కడ రెండో సెక్షన్లో చూసుకుంటే ఈ ప్రశ్నలన్నీ కూడా మన దగ్గర అడిగింది, కానీ ఈ ప్రశ్నలు మన దగ్గరే కాకుండా అక్కడ ఎన్నిసార్లు అడిగారు, 3 సార్లు 4 సార్లు అడిగిన ప్రశ్నలు. తెలంగాణ లేదా రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతి పరంగా శాతవాహనుల గురించి 3 సార్లు అడిగితే, విజయనగరం గురించి 3 సార్లు అడిగాడు. మనల్ని అడుగుతాడు కాకతీయుల గురించి, కాకతీయుల కాలంలో సాహిత్యం ఏ రకంగా ఉంది, కాకతీయుల కాలంలో వాస్తుశిల్పం ఏ రకంగా ఉంది, మరియు మత సంస్కరణలు ఏ రకంగా ఉన్నాయి. ఈ 3 మీదే కదా మనకు అడిగే ప్రశ్నలు. అదే విధంగా ఇక్కడ అడుగుతారు. అర్థమైందా. చివరిలో తెలుగు భాష గురించి, తెలుగు భాషకి కుతుబ్ షాహీల ప్రభావం ఏ రకంగా ఉంది అనేది అడుగుతాడు. అర్థమైందా. రైట్. మీరు భౌగోళిక అంశాలకు సంబంధించి 5 అంటే 5 టాపిక్లు చదువుకుంటే మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో సరిపోతుంది. ఏంటి అంటే మొదటిది భౌగోళిక అంశాలు మనకు కావాల్సింది ఏంటి, ఋతుపవనాలకు సంబంధించి చదువుకోవాలి. రెండోది ఖనిజ వ్యవస్థ గురించి ఖనిజ సంపద ఏ రకంగా ఉంది. మూడోది ఏవైతే హైదరాబాద్ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో హైదరాబాద్ ప్రాంతం గురించి మనం చదువుకోవాలి. దీని గురించి కూడా అడుగుతాడు. పట్టణీకరణ అనే అంశం ఉంది. ఎప్పుడైతే పట్టణీకరణ అనే అంశం ఉందో హైదరాబాద్ ఏ రకంగా కేంద్ర బిందువుగా మారి తెలంగాణ యొక్క భౌగోళిక విస్తీర్ణం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అనేది అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అడిగాడు కూడా, ముందుసారి అడిగాడు కూడా. తర్వాత నాలుగోది ఏ భౌగోళిక ఏ రాష్ట్రమైనా సరే భౌగోళిక అంశాలు అంటే జనాభా పరమైన అంశాలు కూడా అడుగుతారు. ఈసారి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వచ్చింది. ఎప్పుడైతే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వస్తుందో ఖచ్చితంగా మీకు ఆ జనాభా గురించి ఖచ్చితంగా టచ్ చేస్తాడు.
ఐదోది, ఏవైతే తెగలు ఉన్నాయో తెగల గురించి ఈసారి ఏంటంటే కరువు గురించి వస్తుంది. ఎందుకు చెప్తున్నా కరువు గురించి వస్తుందని? ఎందుకంటే ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం ఎక్కువ ఉంది. అంటే కొంత వర్షాభావం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే వర్షాభావం అనేది ఎక్కువ ఉందో, మొన్న కూడా పేపర్లో వచ్చాడు 60% వర్షాలు తగ్గుతాయి ఈసారి. అంటే 100 సెంటీమీటర్లు పడితే ఈసారి 60 ఏంటి ఈసారి 35 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈసారి కరువు అనేది ఖచ్చితం, ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అవునా? అంటే ఇక్కడ దాని గురించి అడుగుతారా? ఏ రకమైన కరువులు ఉన్నాయి అనేది అడుగుతాడా? అడుగుతాడు. ఇది కూడా భౌగోళిక పరమైన అంశం. ఇప్పుడు 3వ పేపర్ వచ్చేద్దాం. 3వ పేపర్లో మీరు చూస్తే కొంత నిశ్చితంగా గమనిస్తే ఆర్థిక సంఘాల గురించి 3 ప్రశ్నలు 3 సార్లు అడిగాడు. అవునా కదా? 3వ దాంట్లో ఏంటిది? ఇది రాజ్యాంగం సంబంధించి పేపర్. మళ్ళీ 4వ పేపర్లో అదే ఆర్థిక సంఘ సిఫార్సులు అడిగాడు. సార్ ఒకే టాపిక్ రెండిట్లో కూడా ఎలా అడుగుతాడు సార్ అంటే, ఎలా అడుగుతాడు అంటే, మీకు ఆర్థిక సంఘం యొక్క కూర్పు అనేది 3వ పేపర్లో ఉంటే ఆర్థిక సంఘం యొక్క సిఫార్సులు అనేవి 4వ పేపర్లో ఉంటుంది. కూర్పు ఏంటిది? అది రాజ్యాంగబద్ధ సంస్థ. ఎప్పుడైతే రాజ్యాంగబద్ధ సంస్థ అయిందో రాజ్యాంగం అంటే ఖచ్చితంగా 3వ పేపర్లు అడగాలి వద్దా? అడుగుతాడు. ఎప్పుడైతే ఆర్థిక సంఘం అన్నాం, ఆర్థిక సంఘం అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో పన్నుల విభజన ఏ రకంగా జరగాలి అని నిశ్చయించేదే ఆర్థిక సంఘం. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం, అరవింద్ పనగారి 16వ ఆర్థిక సంఘం ఉంది. 16వ ఆర్థిక సంఘం ఏం చెప్తుంది? ఖచ్చితంగా 41% పన్నులు, విభజిత పన్నులు, నికర విభజిత పన్నులు ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలి అని చెప్పి ఇచ్చాయి. అవునా కదా? అది ఎందుకు ఇచ్చాయి? పన్నుల విభజన చేయాల్సింది ఆర్థిక సంఘమే కాబట్టి. అందువల్ల 4వ దాంట్లో ఆర్థిక సంఘం గురించి అడగాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందా మీకు? అది పన్నులు అంటే ఆర్థిక వ్యవస్థ గురించేనా? పన్నులు అంటే అది ఆర్థిక విధానంలో ఒక విధానమే కదా పన్నులు. తర్వాత ముఖ్యమైన అంశాలు ఏంటి? 73, 74 రాజ్యాంగ సవరణలు. ఈసారి ఇది తెలంగాణలో ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటారు? ఇటీవల మీరు చూస్తే హైదరాబాద్ లో 16 మున్సిపాలిటీని కదా, 16 చుట్టుపక్కల ఏంటి పంచాయతీలను కలిపేశాడు. అవునా కదా? మున్సిపాలిటీలో లోకల్ బాడీ 16 స్థానిక సంస్థలను కలిపేసి జిహెచ్ఎంసీ యొక్క విస్తీర్ణం పెంచేశాడు. ఎందుకు పెంచేశాడు? ఎందుకంటే ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు డబ్బులు ఇవ్వాలి అంటే అవి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ అభివృద్ధి చెందుతూ ఉండాలంటే జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా కలపాల్సిన అవసరం ఉంది. కలిపేశాడు. అంటే ఏంటి? స్థానిక సంస్థలకి విలువ ఇవ్వకుండా అన్ని కలిపి జిహెచ్ఎంసీలోనే కలిపేశారు. అవునా కదా? అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఏముంది? 73, 74 రాజ్యాంగ సవరణ ఉంది. 73, 74 రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది? రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పరచాలని చెప్తుంది. అది మాత్రం చేయలే. మొన్న కేంద్ర ఆర్థిక సంఘం చెప్తే అప్పుడు మొన్న సిరిసిల్ల రాజయ్య నేతృత్వంలో ఒక ఆర్థిక సంఘాన్ని మనం ఏర్పరిచాం. అదవుతున్నా. అందువల్ల ఖచ్చితంగా ఈ ప్రశ్న అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. తర్వాత న్యాయ సమీక్ష మరియు ఇక్కడ ఉంది ఆర్టీఐ చట్టం. న్యాయ సమీక్ష ఎప్పటికప్పుడు మనకి ఏదో ఒక తీర్పులు వస్తూనే ఉంటాయి. ఆ తీర్పుల గురించి మనం చదువుకోవాలి. దాంట్లోనే న్యాయ సమీక్ష సంబంధించి కూడా నిబంధనలనే ఉంటాయి. అంటే పార్లమెంట్ ఏదో చట్టం చేసేస్తుంది. ఏ చట్టం పడితే ఆ చట్టం చేసేస్తే మన ప్రాథమిక హక్కులు భంగం కలగట్లేదా? ఆ భంగం కలిగితే మనం వెళ్ళి ఎవరిని అడుగుతాం? సుప్రీంకోర్టుని, హైకోర్టుని అడుగుతాం. అడగాలి అంటే మనకు కొన్ని హక్కులు ఉండాలి కదా, అడగాల్సిన హక్కులు. వాటిని న్యాయ సమీక్ష కింద ఏర్పరిచారనమాట. అర్థమైందా? ఇది ఆర్టీఐ చట్టం అయితే 4 నోటిఫికేషన్లోనూ అడిగాడు. అంత ఇంపార్టెంట్ అది ఆర్టీఐ చట్టం అనేది. మన దాంట్లో కూడా అడిగాడు. తర్వాత 3వ సెక్షన్ ఎథిక్స్ గురించి. ఎథిక్స్ గురించి చూస్తే మీకు ఉండేవే తక్కువ టాపిక్లు. దాంట్లో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటిది? ఒక క్వశ్చనే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, సైబర్ నేరం గురించి మీకు ఇక్కడ 3వ సెక్షన్లో అడిగితే ఏపీలో అదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో 5వ పేపర్లో కూడా అడిగాడు. ఎందుకంటే సైబర్ నేరం అనేది పరిపాలనాపరమైన అంశం.
ఎప్పుడైతే పరిపాలనా పరమైన అంశం ఉందో ఖచ్చితంగా అడగాల, 3వ పేపర్లో అడగాలి. అదేవిధంగా సైబర్ నేరానికి తోడ్పడే సాంకేతికత ఏదైతే ఉంటుందో ఆ సాంకేతికత దేని కిందకు వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకు వస్తుంది. అప్పుడు అక్కడ కూడా అడగాల్సిన అవసరం అనేది ఉంటుంది. అర్థమైందా? అందుకే ఎప్పుడు కూడా మీరు చదవాల్సింది, ఒక అంశం చదువుతున్నప్పుడు ఆ అంశంలో చారిత్రాత్మక అంశాలు ఏమున్నాయి, రాజకీయ పరంగా అంశాలు ఏమున్నాయి, ఆర్థిక పరంగా అంశాలు ఏమన్నాయి, మళ్ళీ సాంకేతిక పరమైన అంశాలు ఏమన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఏమన్నాయి, ఇవన్నీ చదువుకోవాలి. అర్థమైందా? అది నాలుగో దాంట్లో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చూస్తే మీరు ఏది పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రెండు కలిపి ప్రాజెక్టులు కానీ కట్టినట్టయితే అది పిపిపి వ్యవస్థ కిందకు వస్తుంది. ఇప్పుడు ఎల్ఎన్టీ, ఇప్పుడు ఇది తీసుకోండి, మెట్రో రైలు, హైదరాబాద్ మెట్రో రైలు ఎవరు కట్టారు? ఎల్ఎన్టీ కట్టింది, అవునా కదా? ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎల్ఎన్టీకి డబ్బులు ఇచ్చేసి హైదరాబాద్ మెట్రో రైల్ని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ముందు ఆ ప్రాజెక్ట్ అనేది ఎల్ఎన్టీకి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ఆ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఏ ప్రైవేట్ సంస్థ అన్నా సరే ఖచ్చితంగా లాభాలు లేకుండా బయటకు వెళ్ళిపోతుందా? దాన్ని బిఓటి అంటారు. అంటే ఏంటి? బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. అంటే నువ్వు కట్టు, కొన్నాళ్ళు నిర్వహించు, మళ్ళీ మాకు బదిలీ చేయి. ఈ బదిలీ చేయడానికి ఎక్కువ కాలం పట్టేస్తుంది. ఎందుకు? వాళ్ళ లాభార్జన జరగాలి అంటే జనాలు ఎక్కువ ఎక్కాలి మెట్రో. కానీ ఏమైంది? ఎల్ఎన్టీ ఉన్నప్పుడు మెట్రో అనేది 45 రూపాయలు, 55 రూపాయలు, 60 రూపాయలు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్తే ఎవరు కడతాడంటే? అందువల్ల ఏమైంది? మెట్రో రైలు అనేది ఎక్కువ వాడకమే లేదు. కానీ జనాలుగా ట్రాఫిక్ తగ్గించాలి అంటే ఖచ్చితంగా మెట్రో వినియోగం పెరగాలి, అవును కదా? అంటే ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం దాని దగ్గర ఉన్న డబ్బులన్నీ ముందుగానే ఇచ్చేసి ఎల్ఎన్టీ సంస్థకి, బాబు మీ సహాయం మాకు చాలు, మేము నిర్వహించుకుంటాం అని చెప్పి మెట్రో రైల్ని తెలంగాణ ప్రభుత్వం తీసేసుకోవాలి. దానికోసమే రేవంత్ రెడ్డి గారు అంచెలంచెలుగా వాళ్ళకి డబ్బులు అనేవి ఇస్తూ వెళ్తున్నారు. తొందరగా మనం హస్తగతం చేసుకుంటే రేట్లు తగ్గించవచ్చు. రేట్లు తగ్గిస్తే జనాలందరూ దాని నుంచే ప్రయాణిస్తారు. ఎప్పుడైతే జనాలందరూ మెట్రో రైలుకి ఎప్పుడు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారో రోడ్ల మీద తగ్గిపోతుంది ట్రాఫిక్. అర్థమైందా? అది పిపిపి ప్రాజెక్ట్ అన్నమాట. మళ్ళీ ఇక్కడ పెట్టుబడుల ఉపసంహరణ. ఈ పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆర్థిక సంఘం కూడా ఎక్కువ మాట్లాడుకునే అంశం. అందువల్లే పెట్టుబడుల ఉపసంహరణ గురించి మనల్ని ప్రశ్న అనేది అడుగుతారు. తెలంగాణ పరంగా మనకి ఎక్కువ లేవు, కానీ ఆంధ్రప్రదేశ్ పరంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉందా? ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేసామంటున్నారు. అదేంటిది? పెట్టుబడుల ఉపసంహరణ అంశమే. మీరు చూస్తే జనరల్ ఎస్ఏలో అడిగారు స్త్రీ సాధికారత గురించి, ఇక్కడ కూడా మహిళా సాధికారత గురించి అడిగారు. మనకి తెలంగాణ గ్రూపంలో కూడా ఈ మహిళా సాధికారత సాధించడానికి ఆర్థిక పరమైన అంశాలు ఏముంటాయి? ఎందుకంటే ఆర్థిక పరంగా మహిళ ఎప్పుడైతే స్వాతంత్రం సంపాదిస్తుందో ఆ మహిళకి సాధికారత సాధించగలుగుతుంది. అంటే డబ్బులు అనేవి ఒకరి మీద ఆధారపడకుండా ఉంటే ఆ మహిళ యొక్క టాలెంట్ అనేది ఏ విధంగా అయినా సరే ఉపయోగించుకుని షీ కెన్ గో ఫార్వర్డ్ అనమాట. అది అర్థం, దాన్నే మహిళా సాధికారత అంటారు. ఇక్కడ చూడండి, మళ్ళీ శక్తి రంగం, శక్తి వనరులు ఏ రకంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పునరుత్పాదక శక్తికి మరియు క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి, స్వచ్ఛ శక్తికి ఎక్కువ ప్రాముఖ్యత పెరిగిపోయింది. స్వచ్ఛ శక్తి అంటే ఏంటి, పునరుత్పాదక శక్తి అంటే ఏంటి, పేరులో ఉన్నట్టుగానే పునరుత్పాదక శక్తి అంటే మళ్ళీ మనం ఉత్పత్తి చేయగలిగే శక్తి, సౌరశక్తి పునరుత్పాదక శక్తి. అదే స్వచ్ఛ శక్తి అంటే స్వచ్ఛ అంటే దాంట్లో ఎటువంటి కార్బన్ ఉద్గారాలు ఉండకూడదు. ఇప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే కేవలం పునరుత్పాదక శక్తుల మీదే కాకుండా స్వచ్ఛ శక్తుల మీద కూడా ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నాయి. ఎందుకు సార్ అంటే మీరు ఒకటి గమనించండి, సౌరశక్తి అనేది పునరుత్పాదక శక్తి, అవునా కదా? అవును. మళ్ళీ అదేవిధంగా సౌరశక్తి అనేది స్వచ్ఛ శక్తేనా? ఎందుకంటే దానిలో కార్బన్ ఉద్గారాలు ఏం రావు కదా. సోలార్ వల్ల కార్బన్ ఉద్గారాలు వస్తాయా? రావు కదా. ఇప్పుడు అణు సాంకేతికత తీసుకున్నాం, న్యూక్లియర్ ఎనర్జీ, అణుశక్తి తీసుకుంటే అది పునరుత్పాదక శక్తి కాదు. అది ఒక్కసారి వినియోగిస్తే తర్వాత వినియోగించడానికి ఉండదు. అదే అది స్వచ్ఛ శక్తి
స్వచ్ఛ శక్తి. ఎందుకంటే దానివల్ల కార్బన్ ఉద్గారాలు ఏమి ఉండవు, అందువల్ల అది స్వచ్ఛ శక్తి. అర్థమైందా? అంటే పునరుత్పాదక శక్తి, స్వచ్ఛ శక్తి అనేవి మన అంశాలు ఎక్కువైపోయాయి, అందువల్ల ఈ శక్తి వనరులు అనేవి అడుగుతారనమాట. అర్థమైందా? ఇప్పుడు మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ 50% వాళ్ళ శక్తి సామర్థ్యం అనేది పునరుత్పాదక శక్తి నుంచి సంపాదిస్తున్నారు. కానీ తెలంగాణ ఏం చేస్తుంది? కేవలం 35% మాత్రమే పునరుత్పాదక శక్తి అనేది ఉంది. ఇక్కడేమో వీళ్ళకి ఒక 26 గిగావాట్ల శక్తి ఉంటే 13 గిగావాట్లు అనేది పునరుత్పాదక శక్తే ఉంది. ఇక్కడేమో కేవలం 7 గిగావాట్లు మాత్రమే ఉంది. అది మనం గమనించాలి. అర్థమైందా? పునరుత్పాదక శక్తిని పెంచుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజా పంపిణీ వ్యవస్థ. ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏం లేదంటే రేషన్ షాపులు కావచ్చు, ఇవన్నీ పథకాల అమలు కోసం వినియోగించేవి. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది? ఎందుకంటే మనం కూడా ఎక్కువ పథకాలన్నీ అమలు పరుస్తుంది. ఎప్పుడైతే పథకాలు అమలు పరుస్తామో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ లేకుండా మనం పథకాలను అమలు పరచలేం. అందుకే ఇది మనకి అవసరమైన అంశం. ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, స్మార్ట్ సిటీ. ఆంధ్రప్రదేశ్లో 3 సార్లు వచ్చింది, తెలంగాణలో 1 సారి వచ్చింది. ఈ స్మార్ట్ సిటీ అనే అంశం ఒక పథకం, కానీ ఆ పథకం ఎప్పుడో 2015లో ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎందుకు అడుగుతున్నాడంటే ఎప్పటికప్పుడు ఈ స్మార్ట్ సిటీ పథకం అనేది అప్డేట్ అవుతూనే ఉంది. అప్డేట్ అయితే మనకి ప్రశ్న అనేది ఖచ్చితం. అర్థమైందా? అది చివరిగా 5వ పేపర్ చూస్తే ఇస్రోకి సంబంధించి, ఈ గవర్నెన్స్ సంబంధించి మళ్ళీ శక్తి వనరులు వచ్చింది. అక్కడ శక్తి వనరులేమో ఆర్థిక పరంగా ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్తే, ఇక్కడ శక్తి వనరులు ఏ రకంగా ఉత్పత్తి చేస్తారు అని అడుగుతారు. ఇప్పుడు సౌరశక్తి ఉత్పాదకత ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా ఈ మధ్య 2025లోనే అణుశక్తి అనేది ప్రైవేటీకరణ చేశారు. అణుశక్తిలో ప్రైవేట్ పెట్టుబడులు రావచ్చు. ఎప్పుడైతే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయో ఎటువంటి హాని కలగచ్చు, అణుశక్తి వల్ల ఏ రకమైన హాని కలుగుతుంది, మన భారతదేశం యొక్క 3 అంచెల అణుశక్తి కార్యక్రమం ఏంటిది? హోమీ జహంగీర్ బాబా ఎప్పుడో మొదలుపెట్టారు 1946లో. ఎప్పటికీ దానికోసమే మనం పాటుపడుతూ ఉన్నాం. దాని గురించి కూడా ఇక్కడ ఎక్కువ అడుగుతాడు. తర్వాత ఈ జన్యుపరమైంది ప్రతి దాంట్లో ఈ ప్రశ్న మాత్రం, ఏ ప్రశ్న వచ్చినా నా పైన ఈ జన్యుపరమైన అంశం మనకు ఖచ్చితంగా వస్తుంది. ఏంటిది? ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనమాట. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏంటి? ఒకరి డిఎన్ఏలో ఇంకొకరి డిఎన్ఏ అమర్చడం అనమాట. ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ గురించి ఎక్కువ అడుగుతాడు. మళ్ళీ వ్యర్థాల నిర్వహణ, ఇవి ఎప్పుడు అడిగే ప్రశ్నలే. ఇవన్నీ కూడా ఎప్పుడు అడిగే ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ఏం చేయాలి? మనం ముందుగానే ఒక నోట్స్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. అందులో తెలుగులో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీ పేరు శ్వేత. శ్వేత అనే పదం తెలుగులో రాయండి. ఎంతసేపు పడుతుంది? ఒక 5 సెకండ్లు. మీరు రాసి చూడొద్దు, ఎంతసేపు పడుతుందో చెప్పండి. ఒక 5 సెకండ్లు పడుతుంది, అవునా కదా? అదే ఇంగ్లీష్లో రాయండి. ఎంతసేపు పడింది? తక్కువ పడుతుంది, ఎక్కువ పడుతుంది? ఎందువల్ల? ఎందుకంటే అక్కడ మీరు పెన్ ఎత్తక్కర్లా. ఇక్కడ సే రాసామా, పక్కన కింద వా పెట్టామా, తర్వాత తా పెట్టామా, అవునా కదా? అంటే ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది. అంటే మీరు 15కు 15 ప్రశ్నలు కానీ ప్రతి పేపర్లో రాస్తే విజయం మీదే. ఎందుకంటారు? ఎందుకంటే ఇంగ్లీష్లో ఏమో వాళ్ళకి భావ వ్యక్తీకరణ అనేది రాదు, కానీ తెలుగులో భావ వ్యక్తీకరణ బాగా చెయ్యొచ్చు. కానీ భావ వ్యక్తీకరణ చేయడంలో అన్ని ప్రశ్నలు రాయడం మర్చిపోతాం. ఒకవేళ అన్ని ప్రశ్నలు కానీ రాస్తే ఖచ్చితంగా విజయం మీద. అన్ని ప్రశ్నలు రాయాలంటే నార్మల్గా 15 ప్రశ్నలు ఇస్తే 3 గంటల్లో ఒక్కో ప్రశ్నకి ఎంతసేపు పడుతుంది? 12 నిమిషాలు పడుతుంది. 12 × 15 = 180 3 గంటలు. అంటే ఒక ప్రశ్న 12 నిమిషాల్లో రాయాలి. ఒక ఇంగ్లీష్లో రాసే వ్యక్తి 12 నిమిషాల్లో ఎక్కువ కంటెంట్ రాయగలడు. అదే ఒక తెలుగులో రాసే వ్యక్తి 12 నిమిషాల్లో తక్కువ కంటెంట్ రాయగలడు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? స్పీడ్ అనేది కావాలి. స్పీడ్ కావాలి అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అంటే ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రశ్నలు తీసుకుని ముందుగానే రాసేసి పెట్టుకోవాలి. 5-6 సార్లు రాయాలి. ఎగ్జామ్లో ఏమవుతుంది? ఆలోచించడానికి ఏమంటారు? ఈ ప్రశ్న రాసి 12 నిమిషాలు రాయాల్సింది 8 నిమిషాల్లో రాస్తారు. మిగతా 4 నిమిషాలు ఏం చేస్తారు? ఏ ప్రశ్న అయితే మీకు రాదో దాని మీద వెచ్చిస్తారు. అప్పుడేంటి?
సగటుగా అన్ని ప్రశ్నలు రాసి బయటికి రాగలరు. మీరు అన్ని ప్రశ్నలు రాస్తే విజయం మీద, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకేమన్నా వీటిలో విపత్తు నిర్వహణ. ఈ విపత్తు నిర్వహణ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. భారతదేశంలో కూడా విపత్తు నిర్వహణకు సంబంధించి ఎక్కువ విధానాలు అనేవి అయిపోయింది. అది మనకి ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇటీవల కాలంలో విపత్తులు పెరిగిపోయాయి కదా. ఎప్పుడైతే విపత్తులు పెరిగిపోతాయో విపత్తు నిర్వహణ ముఖ్యత పెరిగిపోతుంది అంతే. ఎందుకంటే ఇవన్నీ కూడా పరిపాలనపరమైన అంశాలు తప్ప అవసరం లేని అంశాలు ఎప్పుడూ ఎగ్జామ్లో అడగడు. ఇప్పుడు ఇదే విధంగా మనం యూపీఎస్సీ చూసుకుంటే ఈ ప్రశ్నలన్నీ కూడా తెలంగాణ గ్రూప్ 1 లో అడిగిన ప్రశ్నలే. యూపీఎస్సీ గత 3 సంవత్సరాలు తెలంగాణ గ్రూప్ 1 ఇటీవల పరీక్ష తీసుకుంటే ఈ ప్రశ్నలన్నీ రిపీట్ అయినాయి. అంటే అర్థం ఏంటి? యూపీఎస్సీ స్థాయిలో కూడా మన ప్రశ్నలను అడుగుతున్నారు. యూపీఎస్సీ గత 5 సంవత్సరాల ప్రశ్నలు కానీ మీరు తీసుకుంటే 70% ప్రశ్నలు అనేవి మీరు ముందే రాసేసి పెట్టుకోవచ్చు. అది మీరు గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందండి? సార్ ఇవన్నీ ఓకే, బాగానే ఉన్నాయి. ముందు అసలైంది ఏంటి సార్? ఎక్కడ సార్ అసలైంది? పేపర్ 6 తెలంగాణ ఉద్యమంలో ప్రశ్న ఏ రకంగా వస్తుంది? నాకు చెప్పినట్టు మక్కీ టు మక్కీ పేపర్ 6 అనేది గ్రూప్ 1లోను, గ్రూప్ 2లో పేపర్ 4 మక్కీ టు మక్కీ ఒకటే సిలబస్. ఒక అచ్చు హల్లు కూడా వేరే రకంగా ఉండవు. అలాంటప్పుడు గ్రూప్ 2లో ఏ రకమైన అంశాలు అడిగాడో ఆ అంశాలకు కానీ మనం గుర్తుపెట్టుకొని అదే అంశాల మీద మెయిన్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఆ అంశాలు మనకు తెలుస్తాయా? తెలుస్తాయి. ఒక్కసారి ఎందుకు తెలుస్తాయో చూద్దాం. ఇక్కడ చూడండి, నిజాం ఫర్మాన్ 1919 ఫర్మాన్ గ్రూప్ 2లో అదే ప్రశ్న అడిగాడు. ఇదేమో అక్టోబర్లో జరిగితే ఇదేమో డిసెంబర్లో జరిగింది పరీక్ష. కేవలం 2 నెలల వ్యవధిలో జరిగిన పరీక్షలు ఇవి 2. తర్వాత 6 పాయింట్ ఫార్ములా, 6 అంశాల సూత్రం గ్రూప్ 1, గ్రూప్ 2. తర్వాత అఖిలపక్ష ఒప్పందం, తర్వాత గిరిగిలాని కమిటీ, తర్వాత శ్రీకృష్ణ కమిటీ, తర్వాత నక్సలైట్ ఉద్యమం. అంటే ఇన్ని ప్రశ్నలు గ్రూప్ 1లో వచ్చినాయి, గ్రూప్ 2లో వచ్చినాయి. అలాంటప్పుడు నెక్స్ట్ టైం గ్రూప్ 1 2016 గ్రూప్ 2 ఏమో 2016 జరిగింది, 2024 జరిగింది, గ్రూప్ 1 ఏమో 2024 జరిగింది. అవునా? అంటే ఇక్కడ 150 300 ప్రశ్నలు మీ చేతిలో ఉన్నాయి, అక్కడేమో 15 ప్రశ్నలు ఉన్నాయి. అంటే మీకు ఏ అంశాలు ముఖ్యమైనవి, ఏ అంశాలపై శ్రద్ధ పెట్టాలో ఈజీగా తెలుస్తుందా లేదా అది తెలుసుకోవాలి మీరు. అర్థమైందా? అది ఇప్పుడు మెయిన్స్ అయిపోయింది. ఏ రకంగా రిజల్ట్ అనేది ఉంది, రిజల్ట్ని కూడా కొంత అనలైజ్ చేద్దాం. ఇందాక చెప్పినట్టు నేను 900 మార్కులకి 550 మార్కులు అనేది హైయెస్ట్. 550 మార్కులు అనేది హైయెస్ట్. ఈ 550 మార్కులు అంటే ఎంత? ఒక 63%. 500 దాటిన ఎంతమంది ఉన్నారు? ఎంత? 52 మంది ఉన్నారు. 52 మందికి 500 దాటాయి. అందరికీ డీసీలు కూడా రాలే, ఎందుకంటే 45 ఉన్నాయి కదా డీసీలు. అంటే 500 దాటినా మీకు డీసీ అనేది రాలేదు. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 563 పోస్టులు ఉంటే మీకు 500 మార్కులు దాటినా మీకు డీసీ అనేది రాలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మినిమం 500 మార్కులు వస్తే ఏదో ఒక పోస్ట్ వస్తుంది. ఎందుకంటే గతసారేమో 550కి టాప్ వచ్చింది. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 563 పోస్టులు. ఈసారి కూడా 563 ఇస్తారా? ఇస్తే ఇంకో 10 సంవత్సరాలు అదే నోటిఫికేషన్ జరుగుద్ది. అంతే. ఎవరు ఒక 200 పోస్టులు ఇస్తారు అనుకోండి మ్యాక్సిమం. ఏపీ చూడండి 90, 100 వాళ్ళు కీకు అనుకుంటే రాసేస్తారు. అది తెలంగాణ చూడండి, ఎక్కువ పోస్టులు ఇవ్వకపోతే తెలంగాణకు ఉద్యమ స్వభావం ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకంటే ఒక ఆత్మ గౌరవం ఎక్కువ. అలాంటి ఆ ఆత్మగౌరవం ఏపీ కూడా తగ్గుతుంది. మనం చూడండి ఏపీ గ్రూప్ 2 సమయంలో ఇంకొంచెం టైం నుంచి విశాఖపట్నంలో పెద్ద ఉద్యమం చేశారు. అదంతా తెలంగాణ ప్రభావమే. అదవుతుంది. ఎందుకంటే అక్క చెల్లెలు ఇద్దరు నేర్చుకోవాలి కదా.
రైట్. తెలంగాణ ఉద్యమ అంశాలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు ఏంటి, ఎక్కువ పోస్టులు ఇవ్వకపోతే ఒప్పుకోరు. 90 పోస్టులు 100 పోస్టులు ఇస్తే ఒప్పుకోరు. కానీ 200 మించి అయితే మీకు రావు ఖచ్చితంగా. అదైతే నేను చెప్పగలను. 200 పోస్టులు వస్తే పోస్టులు తగ్గాయా, నెంబర్ ఆఫ్ పోస్టులు అప్పుడు 503, ఇప్పుడేమో 200. పోస్టులు తగ్గినప్పుడు కట్ ఆఫ్ పెరుగుతుందా పెరగదా? కట్ ఆఫ్ పెరిగినప్పుడు 500 మార్కులు వస్తే కనీసం 60% వస్తే మీకు జాబ్ గ్యారంటీ. ఏ జాబ్ వస్తే పక్కన పెట్టండి, మీకు జాబ్ గ్యారంటీ. అది గుర్తు పెట్టుకోండి. అర్థమైందా సార్? ఒక్క రిజల్ట్ చూసి అలా చెప్పేస్తామా సార్ అంటే ఏపీది కూడా చూద్దాం. ఉందిగా ఏపీ చూస్తే 2026 రిజల్ట్ మార్క్స్ ఇంకా ఇవ్వలేదు. 2023 రిజల్ట్ మార్క్స్ ఇచ్చారు. ఈ 2023 రిజల్ట్ చూస్తే ఒకసారి మనం 525 అనేది టాప్ వచ్చింది. 525 టాప్ వచ్చిందంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంది, ఒక 70 మార్కులు పక్కా తీసేయండి. అంటే ఎంత వస్తుంది? 465 మార్కులు వస్తుంది. అవునా? 465 వాళ్ళకి ఎన్ని మార్కులకి? 5 పేపర్లు. అలాగే 150 మార్కులు ఒక్కో పేపర్. అంటే ఎంత? 750కి. వాళ్ళకి కూడా 60%. అవునా కదా? అంటే 60% వస్తే విజయం పక్క. వాళ్ళలో లాస్ట్ 92 పోస్టులు ఉన్నాయి కదా, దాంట్లో 443 మార్కులు వచ్చిన వాళ్ళకి డిఎస్పి వచ్చింది. అంటే ఇదంతా 55%. మనకి కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, అందులో ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఒక 60% కానీ వచ్చింది అంటే ర్యాంక్ పక్క. అదేనా? అది మీకు ఇప్పుడు టార్గెట్ ఏంటి? 60%. అది ఈసారి అదృష్టం కొద్ది ఏంటి అంటే వైట్ పేపర్ ఇస్తున్నారు, రూల్డ్ పేపర్ కాదు. లాస్ట్ టైం వైట్ పేపర్ ఇచ్చారు. సార్ వైట్ పేపర్ ఇస్తే అదృష్టం ఎలా అవుతుంది సార్ అంటే తెలుగు వాళ్ళకి కొంత దురదృష్టం. ఎందుకంటే తెలుగులో మనకి ఎక్కడ రాస్తూ ఇలా వెళ్ళిపోద్ది. మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఏంటి? తెలంగాణ గ్రూప్ 1 పరీక్ష ఈ రకంగా రాయగలగాలి, ఒకే లైన్లో రాయగలరు. ఇంకొకటి, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎక్కడ డిసడ్వాంటేజ్ అంటే మనం పేరాల్లో రాయడానికి ఇష్టపడతాం. లేదు, ఆ యుగం పోయింది, ఆ జమానా అయిపోయింది. ఇప్పుడు రూల్డ్ పేపర్ ఉన్నప్పుడు రాస్తే ఒక విధానం. ఇప్పుడు రూల్డ్ పేపర్ పోయింది, వైట్ పేపర్ వచ్చింది. వైట్ పేపర్ వచ్చినప్పుడు ఏంటి? యూపీఎస్సీ వాళ్ళందరూ తగులుకుంటారు. యూపీఎస్సీ వాళ్ళందరిలోకి మనం ముందుండాలంటే మనకు ఒకటి స్ట్రాంగ్ ఏంటి? భావ వ్యక్తీకరణని మనం బాగా చేయగలం. మన దగ్గర కంటెంట్ ఉంది, అది ముందు పెట్టుకుని స్పీడ్ పెంచుకోవాలి. స్పీడ్ పెంచుకోవాలి అంటే తక్కువ రాయాలి. తక్కువ రాయాలి అంటే ఫ్లో చార్ట్లు గీయాలి, డయాగ్రాములు గీయాలి, పాయింట్లు రాయాలి. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేసే విధానం ఏంటి? ఎప్పుడన్నా ఆన్సర్ రాసినప్పుడు ఫ్లో చార్ట్లతోనూ పాయింట్లతోనూ రాయాలి తప్ప పేరాలతో రాయకూడదు. మీకు ఒక పేరా మాతో ఒక క్వశ్చన్ ఒక పేరా మాత్రమే మీరు రాయాలి. మిగతాదంతా కూడా పాయింట్లు కానీ ఫ్లో చార్ట్లు కానీ ఇదే విధానంలో ఉండాలి. అదైనా అప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది. అది ఈ కొన్ని అంశాలు మాత్రమే. మీకు ఏంటి అంటే బయట అంతా కూడా చెప్పేది తెలుగు మీడియంలో రాయడం కష్టం అని చెప్తారు. కష్టమే కానీ అది దాన్ని ఏమంటారు, అసాధ్యం కాదు. ఎందుకు కష్టం? ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి. మీరేం చేయాలి? మీకున్న పెద్ద ఆయుధం ఏంటి? భావ వ్యక్తీకరణ బాగుంటుంది, అది మీ ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకొని మీరేం చేయాలి? ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, స్పీడ్ పెంచుకోవాలి. మీరు పరీక్ష ముందుకల్లా 15కి 15 ప్రశ్నలు రాయగలిగితే విజయం మీదే. ఆ ఒక్కదాని మీదే ధ్యాస పెట్టండి. 15కు 15 క్వశ్చన్లు ఒక భావ వ్యక్తీకరణ బాగా చేస్తూ కానీ రాస్తే అదే మీకు విజయం అనమాట. అర్థమైందా? అదొక్కటి మాత్రం కొంత ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటి, కంటెంట్ మీద కష్టపడితే చాలు, వాళ్ళ ఆన్సర్స్ అనేవి పదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే పెన్ను లేపక్కర్లే, పెన్ను లేపకుండా కర్సర్ రైటింగ్ రాసేస్తారు. తెలుగు మీడియంలో మాత్రం పెన్ను లేపాలి కాబట్టి అక్కడ ఒక అరగంట పోతుంది. అరగంట పోతుంటే ఇంకా ఎక్కువ వెళ్ళాలి స్పీడ్. అదవుతుందా? అది ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అందరు విద్యార్థులు ఏం చేస్తున్నారు? నోటిఫికేషన్ వచ్చాక చూసుకున్నాంలే, ఇప్పుడు ఎందుకు మనకి, ఇప్పుడే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? కాదు. మీరు ఒకటే గమనించండి, గత సంవత్సరం భారతదేశంపై అమెరికా ఎక్కువ పన్నులు అనేవి విధించింది. 50% ఎక్కువ పన్నులు విధించింది అమెరికా. మీరు అందరూ చూసే ఉంటారు.
అమెరికా 50% ఎక్కువ పన్నులు విధించినా సరే మనకి ఈ మేకు వచ్చేసరికి అత్యంత ఎక్కువ ఎగుమతులు చేసిన దేశం మన భారతదేశం. ఎందుకు? $45 బిలియన్ గత సంవత్సరాలతో పోల్చుకుంటే అత్యంత ఎక్కువ ఎగుమతులు చేశాం మనం. అంటే మనం అమెరికా పైన ఏదైతే ఆధారపడి ఉన్నామో ఆ ఆధారపడి ఉన్నది మనం ఏం చేశామో వైవిధ్యపరంగా అంటే ఎగుమతిని వేరే వేరే దేశాలకు మళ్లించాం. మనకు అమెరికాకి మాత్రమే అంతే. అమెరికా కానీ పన్ను మన ఎగుమతులనే ఆగిపోతాయి. అమెరికా బదులు నేను యూరోప్కి, నేను న్యూజిలాండ్కి, ఒమన్కి, ఆస్ట్రేలియాకి పంపుకున్నా. అప్పుడు ఏమవుతుంది? నాకు అమెరికా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అదే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అంటారు. మన భారతదేశం ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఎక్కువ చేసుకుంటాం. అంటే ఏంటి? 1990 లాగా మనకి అమెరికా భయపెడితే భయపడాల. మనం ఏం చేసాం? దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని వెతుక్కున్నాం. ఆ మార్గాన్ని ఎప్పుడు వెతుక్కున్నాము? అమెరికా మన మీద పన్ను విధించిన తర్వాత వెతుక్కున్నామా? లేదు, ముందు నుంచే ఇలాంటివి జరుగుతుందని ఒక అవకాశాన్ని గుర్తించాం. అంటే మనకి ఒక కష్టం వచ్చింది. ఏంటి? ఎగుమతులు అనేవి ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకు? అమెరికా మన పన్నులు ఎక్కువ. అది కష్టమేనా కాదా? ఆ కష్టాన్ని ఎలా అధిగమించాం? ఎలా అంటే అమెరికా పోతే పోయింది, నాకు వేరే ఉన్నాయి కదా. అంటే కష్టంలో ఒక అవకాశం చూసాం. అదే విధంగా మీరు కూడా ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది కానీ అని చెప్పి ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే అవకాశాన్ని మిస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని మీ యొక్క సామర్థ్యాన్ని మరియు నైపుణ్యాన్ని పెంచుకోవాలి. సామర్థ్యం అంటే కంటెంట్, నైపుణ్యం అంటే ఆన్సర్ రైటింగ్ స్కిల్. అంతే, ఈ రెండు పెంచుకుంటే చాలు సక్సెస్ మీద. అర్థమైందా? అది ఈరోజు మన దాని ఏమంటారు ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్. మీకు మళ్ళీ మండే నుంచి పూర్తి స్థాయిగా క్లాసులు ఉంటాయి. 22 జూన్ నుంచి తెలుగు మీడియం గ్రూప్ 1 క్లాసులు ఉంటాయి. ప్రతిరోజు కూడా 2:30 నుంచి 5 వరకు, 5:30 నుంచి 8 వరకు 2 క్లాసులు ఉంటాయి మీకు. ఈ 5కి ఏంటి? ముందు రోజు ఏదైతే టాపిక్ మీకు అయిందో దాని మీద 20 ప్రశ్నలు ఇస్తారు. మళ్ళీ వీకెండ్లో ఏంటి? ఏదైతే ముందు వారం అంశాలు అయ్యాయో ఆ అంశాల మీద 50 ప్రిలిమ్స్ ప్రశ్నలు మరియు 5 మెయిన్స్ ప్రశ్నలు ఇస్తారు. అంటే మీకు మెయిన్స్ మీరు జాయిన్ అయినప్పటి నుంచే మీకు ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఆ ఆన్సర్ రైటింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అదేనా? ఇది మన క్లాస్ అనమాట. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయంటే నన్ను అడగండి. తెలుగు మీడియమా? మండే తెలుగు మీడియం అంతా అక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. లేదు, మనది దాని ఐసిఐసిఐ బ్యాంక్ పైన 3rd ఫ్లోర్ లో ఉంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మెట్రో ఉందా? మెట్రో పక్కనే, అంతే అక్కడ. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి. అడిగితే నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు సంబంధించి ట్రెండ్స్ అనాలిసిస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది కదమ్మా? అంటే మీరు చేయాల్సింది ఏంటి? ప్రిపేర్ అవడం. మీకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలిసింది, ఏ రకమైన అంశాలు ఉంటాయో తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా అయిపోయింది, తెలుసుకోవడం అయిపోయింది, చదవడం స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఏమైనా డౌట్లు ఉన్నాయా మీకు? మీరు చాట్లో మెసేజ్ చేయొచ్చు, లేదా నేను అన్మ్యూట్ చేశాను, మీరు మాట్లాడచ్చు. నేను అన్మ్యూట్ చేశాను, మీ డౌట్ మీరు అడగచ్చు. అది గుర్తుపెట్టుకోండి. 22వ తారీఖు నుంచి మన క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ 22వ తారీఖు నుంచి ఒక వారం పాటు 5 రోజుల పాటు మీకు ఫౌండేషన్ క్లాసులు ఉంటాయి. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి మీకు ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి, ఏ రకమైన టెర్మినాలజీ ఉంటుందనే మీకు చెప్తారు. అదొద్దా? అది నార్మల్ క్లాస్ లెక్కే ఉంటుంది. అది ఫ్రీగానే ఉంటుంది. ఒక 1 వీక్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఒక 28వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఒక సబ్జెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అది. Thank you everyone. Thank you for the session.